Open bathroom with TG. విత్ బోగస్. ఎందుకంటే ఈసారి బాత్రూంలో బ్రూట్ లేడు, బాత్రూమ్ దాకా రాలేకపోయాడు, దారిలోనే. ఇట్స్ అన్ఫార్చునేట్. ఈ బాధాకరమైన సందర్భం వలన అందరూ బ్రూట్ని ఇట్లా తలుచుకొని ఒక 30 seconds మంచి వైబ్స్ పంపేయండి. ఎలా తలుచుకోవాలి? ఫేస్ కార్డ్ లేదు కదా అంటే అండర్స్టాండబుల్. ష్రెక్ సినిమాలో ఒక గాడిద ఉంటుంది కదా, డాంకే, ఇంచుమించు దగ్గరలో పెద్దగా స్క్వింట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అంతే. సో ఆ గాడిదని తలుచుకొని జస్ట్ మంచి వైబ్స్ పంపేయండి బ్రూట్ వైపు. ఎందుకంటే లైఫ్లో అప్పుడప్పుడు మనందరికి తెలిసిందే కదా, బిస్కెట్ పెడతారు, తినాల్సి వస్తుంది. అది క్రాక్ జాక 50-50 ఉస్మానియా బిస్కెటా లేకపోతే ఏకంగా క్రీమ్ బిస్కెట్ ఇచ్చేసిర్రా అనేది మన చేతుల్లో ఉండదు. సో ఇచ్చింది ఇచ్చినట్టు తినాలి, తప్పదు. సో పద్ధతి ప్రకారం మొదలెడదాం ఈమెయిల్స్తో. ఈమెయిల్లో మనకి రాసింది నూతన్ ఇస్ బ్యాక్. సబ్జెక్ట్ వచ్చి అమ్మలని వర్సెస్ అమలని, స్మాల్ ఎమ్ చేంజ్డ్ మై లైఫ్. హలో బ్రూట్ అండ్ బోగస్, I felt guilty after watching the last open bathroom episode, etc. అని చెప్పి టిపికల్ నూతన్ స్టైల్లోనే ఒక ఫనీ ఈమెయిల్ రాశాడు. దీన్ని చదవకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదలుగా ఇందులో పెట్టిన జోకు చదివేటోడికి నవ్వు వస్తుంది కానీ వినేటోడికి నవ్వు రాదు. రాసిందే అలా రాయబడినది. రెండో కారణం, ఈ జోక్ చెప్పనీకి కొంతమంది రియల్ లైఫ్ TFI పర్సనాలిటీస్ పేర్లు తీసుకోబడ్డం జరిగింది. సో ఎందుకు అన్ని మనకి పంచాయతీలు అన్ని ఎందుకు అన్ని అని చెప్పి మొత్తానికి దీన్ని చదవట్లేదు. కానీ ISI మార్కుతో చెప్తున్న విషయం ఏంటంటే టిపికల్ నూతన్ స్టైల్లోనే తిప్పుకుంటూ తిరుక్కుంటూ అన్ఎక్స్పెక్టెడ్ సందుల్లో దొర్లి మొత్తానికి బయటపడుతుంది. అండ్ యాజ్ యూజువల్ ఇట్స్ ఫనీ. సో నూతన్ మాకు మళ్ళీ రాసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మనకు రాసింది శ్రీనివాస్. ఇఫ్ యూ గైస్ రిమెంబర్, మన ముత్యాల ముగ్గు సినిమా పేట్రియాన్లో స్పాన్సర్ చేశాడు శ్రీనివాస్. సో శ్రీనివాస్ ఏం రాస్తున్నాడంటే సబ్జెక్ట్ వచ్చి ముత్యాల ముగ్గు కొన్ని సవరణలు. మీరు శ్రీనివాస్ మాకు ఈ మూవీ ఎందుకు చూడమని చెప్పావు, రాసి చెప్పు అన్నారు కాబట్టి రాస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్, చాలా ప్రొఫెషనల్. దిస్ ఈజ్ అబ్సల్యూట్ ప్రొఫెషనల్ బిహేవియర్ సో ఫార్. మీరు చాలా తప్పులు చేశారు. ఓకే, మొదటి తప్పు, సూర్యకాంతం గారిని సావిత్రమ్మ అన్నారు. మీకు సూర్యకాంతం ఎవరో తెలియకపోతే దానికి చాలా చింతిస్తున్నాను. భగవంతుడు మిమ్మల్ని చల్లగా దీవించుగాక అని చెప్పి ఒక డిసప్పాయింటెడ్ ఇమోజీ పెట్టాడు ఇక్కడ. డ్యామ్, ఈ సూర్యకాంతం గారిని సావిత్రమ్మ అన్నది ఈ బ్రూట్ గాడే. నాకు మైండ్ మీద ఉండే యాక్చువల్గా సూర్యకాంతం పేరు, ఎందుకంటే అంత ఫేమస్ కాబట్టి, మా ఇంట్లో కూడా చూసేటోళ్ళు కాబట్టి. చూస్తుంటే ఇట్లా చెప్తారు, ఇదిగో పలానా యాక్టర్, పిల్లర్, జెమ్మర్ అంటే ఓకే అవునా అని ఇట్లా వింటాం. సో నాకు మైండ్లో ఉండే, కానీ ఎందుకు ఎక్స్పర్ట్ బిహేవియర్ చూపించాలి, ఓ పేర్లు చెప్పి అరే ఏ యాక్టరో అట్లా ఆ యాక్టర్ వైపు ఇట్లా సైగ చేసి అరే వాళ్ళు మస్తు చేశారు అంటే అయిపోతుంది. పేరు ఈ ఎన్ బిషప్ లాగా ఊరికెళ్ళి వచ్చిండు 2 నెలలు అయింది, ఈ డీటెయిల్స్ అన్ని తెలిస్తే చెప్పడంలో తప్పలేదు, కానీ తెలియకపోతే వాయమూడికే ఉండాలి. అట్లా ప్రొఫెషనల్, దట్ ఈస్ ప్రొఫెషనల్ బిహేవియర్. సో నేను అదే పాటిస్తున్న శ్రీనివాస్. ఈ బ్రూట్ గాడు ఇట్లానే కంపు చేస్తాడు, సగం తెలివి సగం తోక. అందుకనే చెప్పా ష్రెక్లో ఆ గాడిదనే వీడు. ఐ మీన్ ఫేషియల్ ఫీచర్ కంపేర్ చేస్తే మీరు డౌట్ పడితే అరే స్లైట్గా ఏమైనా రీసెంట్గా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుండా కుర్రాడు అనుకుంటారు మీరు, అంతే. ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఎనీవేస్, శ్రీనివాస్ కంటిన్యూస్. రెండవ తప్పు, ఆ సినిమాలో చూపించిన ప్యాలెస్ మన హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. ధన్రాజ్ గిర్ / ధ్యాన్ బాగ్ ప్యాలెస్. They're trying very hard to renovate it. It looks really grand. I've been there once. Try to look it up. Oh, okay. Well, thanks, Srinivas. కానీ ఇది తప్పు కాదు. ఇది నువ్వు ఎక్స్ట్రా మాకు తెలియని ఇన్ఫర్మేషన్ మాకు చెప్పావు. సో ఇట్స్ జస్ట్ ప్రొఫెషనల్ బిహేవియర్ ఆన్ యర్ పార్ట్. ఇది తప్పు కాదు, ఇది టిప్పు. అండ్ థ్యాంక్స్ ఫర్ ద టిప్పు. శ్రీనివాస్ కంటిన్యూస్. మూడవ తప్పు, సినిమాని యూట్యూబ్లో ల్యాప్టాప్లో చూసినట్టున్నారు. మళ్ళీ నేను అట్లాంటి పనులు చేయ, బట్ యు నో హూ. మన హైదరాబాద్లో బ్యాంక్ స్ట్రీట్లో ఇంకా కొన్ని DVDలు అమ్మే దుకాణాలు చచ్చాయి. అక్కడికి వెళ్ళి బాబు ముత్యాల ముగ్గు ఒక మంచి DVD ఇవ్వు అంటే
వాళ్ళు మిమ్మల్ని ఆశ్చర్యంగా లేదా సంతోషంగా చూసి మంచి అభిరుచి అంతరించిపోతుంది అనుకుంటుంటే మీరు కనిపించారని మిమ్మల్ని ఒక్కసారి గట్టిగా హగ్గు చేసుకొని మీకు ఆ DVD ఇస్తాడు. ఆ DVDని ఒక పెద్ద టీవీ స్క్రీన్లో పెట్టుకొని చూసి చావండి. ఇదంతా తెలుగులో రాస్తున్నాడు, విచ్ ఇస్ నైస్. ఐ అప్రిషియేట్ యువర్ ఎథిక్స్. దాని తర్వాత కూడా మీకు ఫోటోగ్రఫీ నచ్చకపోతే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. గోదావరి అందాలని ఎంత బాగా చూపించారో వర్ణాతీతం. చూసిన తర్వాత మీకు నిజంగా గోదావరి జిల్లాలు ఆ సినిమాలో నచ్చితే కనుక ఒకసారి వెళ్ళి చూసి తరించండి. ఇది కూడా మళ్ళీ ఇది దూరం నుంచి చూస్తే ఏదో వీడు లేడు కదా రికార్డింగ్లో అని చెప్పి మొత్తం వాడి మీద దోషిస్తున్నా అన్నట్టు కనిపిస్తుంది. అలా కనిపిస్తుంది కానీ కాదు, ఇది వాస్తవం. ఇది మీరు కావాలంటే ఆ రివ్యూ వినొచ్చు. ఎందుకంటే ఈ పాయింట్ కూడా చాలా డార్క్ ఉంది అని చెప్పింది కూడా నేను కాదు, వాడు బ్రూట్ గాడు. ఎందుకంటే మనమా ఏదో యూట్యూబ్లో దొరుకుతున్న ప్రింట్ అలా చూస్తాం, ఏదో యూట్యూబ్లోనే దొరుకుతున్నాయి ఇట్లాంటివి. పొరపాటున ఓటీటీలో దొరికినాయంటే అవి యూట్యూబ్ ప్రింట్ కంటే దారుణంగా ఉన్నాయి ఓటీటీలో ప్రింట్లు ఇవి. ఇంకా ముత్యాల ముగ్గు దాకా ఎందుకు, క్షణక్షణం ప్రింట్ దరిద్రంగా ఉండే ఓటీటీలో. సో అలా ఉంది పరిస్థితి. DVD అంటే అఫ్ కోర్స్ అది జోక్ కోసం అన్నాడు అట్లా, కానీ ప్లేయర్ లేడు అసలు. 4వ తప్పు, ధూమపానం నేను సమర్థించడం లేదు, కాకపోతే ఆ రోజుల్లో పబ్లిక్ ప్లేసుల్లో ధూమపానం చేయడం ఎంతో సహజం. దాని మూలాన్న హీరో విలన్ అయిపోడు. ఆ ఒక్క దాని మీద శ్రీధర్ బాబుని వేసుకోవడం చాలా అన్యాయం. ఓకే. 5వ తప్పు, స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు చేసిన నటన తన కెరియర్లోనే బెస్ట్. కోతిలాగా నటించడం చాలా కష్టం. I guess you guys missed it. He becomes psychotic with the switch of a button. He was acting like a psychotic man in that bit. And that's very difficult to act like that, just like switch on and switch off. Yeah, ఇది మిస్ చేయలేదు, కానీ ఇది ఈ పాయింట్ చెప్పినట్టు ఉన్నాం. యాక్టింగ్ వైజ్ అయితే ప్రాబ్లం ఏం లేకుండే. అది స్టోరీ చాయిస్ గురించి మాట్లాడుతుండే ఆ టైంలో. యాక్చువల్గా ఆ స్టోరీని అలా తీసుకెళ్లడం, ఒక మనిషిని లిటరల్గా కోతిగా చేయడం చాలా కష్టం యాక్టింగ్, ఎస్. కానీ ఈ సినిమా కథలో ఆ సందర్భంలో అది బెస్ట్ ఉండేనా అనేది పాయింట్. యాక్చువల్గా స్టోరీ వైపు నుంచి వస్తుండే అది. యాక్టింగ్ వైజ్ ఆఫ్ కోర్స్ నువ్వు చెప్పింది కరెక్ట్. 6వ తప్పు, కొంతవరకు హీరోయిన్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు, కానీ ఈ సినిమా మీకు సజెస్ట్ చేసింది ఎందుకంటే ఈ సినిమా ఉత్తర రామాయణం మీద ఆధారపడి ఉంది. సీతని రాముడు బయట పంపించిన తర్వాత కూడా తన ధైర్యం కోల్పోకుండా సొంతంగా పిల్లల్ని పెంచింది, ధైర్యంగా పోరాడింది. అందుకు ఈ సినిమా మీకు సజెస్ట్ చేశాను. ఓకే, నాకు తెలిసి ఇప్పటిదాకా ఈ ఎపిసోడ్ రిక్వెస్ట్ చేసిన వాళ్ళైనా స్పాన్సర్ చేసిన వాళ్ళలో అయినా ఇంత క్లియర్గా ఇంత స్పష్టంగా కారణం చెప్పడం జరగలేదనుకుంటా ఎందుకు ఆ సినిమానే ఎంచుకున్నారు అని. కానీ శ్రీనివాస్ అసలు గిన్నెకెళ్ళి పొంగిపోతుంది, కారిపోతుంది ప్రొఫెషనలిజం. సో ఈ రామాయణం మీద పాయింట్ ఏంటంటే, ఆ రివ్యూ చెప్పేటప్పుడు అట్లీస్ట్ నా గురించి నేను మాట్లాడగలుగుతా కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. స్టోరీ రామాయణం మీద ఆధారపడున్నా అందరికీ తెలిసే ఉంటుందని చెప్పి చెప్పలేదు మేము. అండ్ ఇది ఇదివరకు వేరే ఎపిసోడ్స్లో కూడా అలానే జరిగింది. ఏదైతే చాలా ఆబ్వియస్ పాయింట్లు ఉంటాయో అది ఓకే అందరికీ తెలిసి ఉంటుందిలే అని చెప్పేసి మేము చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ కల్కిలో ఆ క్యారెక్టర్ కర్ణుడు అని చెప్పడానికి మధ్యలో ఇక్కడ అక్కడ హింట్లు ఇచ్చారు కదా, ఆ చక్రంతో దీంతో దాంతో, వాటి గురించి చెప్పలేదు. సో ఇందులో కూడా రామాయణంది అంతే, అది ఆబ్వియస్గానే ఉండే. ఇంకా ఎందుకు చెప్పాల్సిన అవసరం అనిపించలేదు అంటే లిటరల్గా ఆంజనేయుడిని తీసుకొచ్చేసారు సినిమాలో కథలో. సో ఇంకా ఏమాత్రం అనుమానం ఉంటే అప్పటిదాకా ఆంజనేయుడు ఎంట్రీ తర్వాత ఆ మాత్రం అనుమానం కూడా పోవాలి. డేయోస్ ఎక్స్ మాకినా అంటారు స్టోరీ టెల్లింగ్ పద్ధతుల్లో. ఏంటంటే కథని కొంతవరకు ప్రాక్టికల్గా రియలిస్టిక్గా బండి నడుపుతూ తీసుకెళ్తావు. కాకపోతే ఏ కథలో అయినా అంటే చెప్పగలిగే కథ, జనాలు పైసలు కట్టి వచ్చి కూర్చొని ఓపిక్గా వినే కథ అంటే అందులో అడ్డంకులు ఉండాలి, అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి, స్టేక్స్ ఉండాలి, డ్రామా ఉండాలి, ఎస్కలేషన్ ఉండాలి. సో రియలిస్టిక్గా కథ చెప్తూ అలా 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 డ్రామా పెంచుతూ లేదా ఎస్కలేషన్ చేస్తూ లాస్ట్కి దాన్ని రిజాల్వ్ లేకపోతే దాన్ని సాల్వ్ ఎట్లా చేస్తారంటే ఒక దేవుడు ఫిగరో లేకపోతే ఒక ఫోర్స్ ఆఫ్ నేచరో లేకపోతే ఏదో సంథింగ్ మన రెగ్యులర్ ప్రాక్టికల్ లైఫ్లో జరగని ఒక ఫినామినన్
దాన్ని ఎఫెక్ట్తో ఈ స్టోరీని కట్టేయడం, ఇట్లాంటి దాన్ని డేవ్స్ ఎక్స్ మాకినా అంటారు బేసిక్గా. నాకేమనిపిస్తుండే అంటే ఆ లిటరల్ రామాయణం కనెక్షన్స్, దేవుడు కనెక్షన్ వచ్చే ముందు ఎలా అయితే ఈ కథ చెప్పుకుంటూ వచ్చారో అందులో అంతా బాగానే ఉండే. యాక్చువల్లీ 1975 సినిమాలో ఎక్స్పెక్ట్ చేయనంత మెచ్యూరిటీ ఉండే, సెన్సిటివిటీ ఉండే డైరెక్షన్లో. సో ఆ కథని అలానే తీసుకెళ్ళి అలానే రిజాల్వ్ చేసుంటే నా ఉద్దేశంలో 2-3 రేట్లు బెటర్ ఉండేది సినిమా. ఎందుకంటే రామాయణం మీద ఆధారపడి సినిమా తీస్తున్నాము, మహాభారతం మీద ఆధారపడి సినిమా తీస్తున్నాము అంటే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఏదో ఒక వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అవుతుంది అనేది కూడా కాదు కదా. ఈ ఎపిక్స్ మీద ఎన్నో కథలు వచ్చాయి, ఎన్నో కథలు సోర్స్ వీటికే పోతాయి మళ్ళీ. సో అలా ఉన్నప్పుడు బల్లగుద్ది దేవుళ్ళనే దింపి దేవుళ్ళ చేత అలా అలా కథని కట్టేయడం అనేది అవసరం లేదు అనిపిస్తుంది నాకు, నా ఉద్దేశంలో. ఇంకో విధంగా నాకెందుకు నచ్చదు అంటే రామాయణంలో పిల్లలు రాముడి దగ్గర లేనప్పుడు తన చుట్టూరా అయోధ్యలో ఏం నడుస్తుంది వాటికి సరిపడేంత ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఆ కథ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాము అని ఇట్లా బల్లగుద్ది చెప్పినప్పుడు పోల్చాల్సి వస్తుంది. అది పోలిక చేయకుండా తప్పదు. అయితే ఈమె హీరోయిన్ దగ్గర పిల్లల్ని ఇట్లా కష్టపడి పెంచుతున్నప్పుడు ఆ కాలం అంతా జరుగుతున్నప్పుడు ఈ సినిమాలో, ఈ కథలో, ఈ స్క్రీన్ ప్లేలో హీరో క్యారెక్టర్ అంటే రాముడి మీద బేస్ చేసిన క్యారెక్టరు ఏం చేస్తున్నాడు అనేది దానికి జస్టిస్ చేయలేకపోయారు. ఎలా కనబడిందంటే అది చూపించింది అంటున్నా. ఎలా కనబడింది అంటే పని పాట లేకుండా గాలి తిరుగుడు తిరుగుతున్నాడు అలానే కనబడింది. చూపించిన ఫుటేజ్లో అర్థం అలా బయటికి వస్తుంది. ఏదో మనకి రామాయణం తెలుసు కాబట్టి, ఇది రామాయణం మీద బేస్డ్ ఉంది అని తెలుసు కాబట్టి మనం అలా కొంచెం చనువు ఇస్తే అది వేరే విషయం. కానీ ఈ సినిమాని రివ్యూ చేసేటప్పుడు, అనలైజ్ చేసేటప్పుడు చూసేది ఇదే. రామాయణం మీద బేస్ చేస్తున్నామంటే ఓకే ఫైన్, చాలా కథలు, ఎన్నో కథలు ఉన్నాయి రామాయణం మీద, మహాభారతం మీద బేస్ చేసినవి. కానీ ఈ చిత్రంలో ఏం జరిగింది, బల్లగుద్ది చెప్పారు, తీసుకొచ్చారు దేవుళ్ళని లోపలికి, వాళ్ళ చేత ప్లాట్ పాయింట్స్ కదిలిపించారు. ఇట్లా అలా చేసినప్పుడు పోల్చాల్సి వస్తుంది. ఎంత జస్టిస్ చేసినావు, ఈ క్యారెక్టర్ ఆంజనేయుడు అయితే, ఈ క్యారెక్టర్ ఇప్పుడు నీ సినిమాలో రాముడు అయితే, ఈ క్యారెక్టర్ సీతమ్మ అయితే ఎంత జస్టిస్ చేస్తున్నావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఓపెన్గా లింకులు పెడుతున్నావు, అట్లా వస్తుంది అనమాట లెక్క. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను కొన్ని మార్క్స్ కట్ చేసిన దానికి. ఎందుకంటే నా ఉద్దేశంలో అవసరం లేకుండా, ఒకవేళ అంత అవసరం అనిపించింది అంటే అప్పుడు లూప్ హోల్స్ ఉండకూడదు. ఒక విధంగా ఎలా చెప్పచ్చు అంటే రామాయణం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని రామాయణం మీద భక్తి ఉండి ఇలా కథని రాసి సినిమా తీశారు అని చెప్పడం ఒక విధంగా కరెక్టే, వర్తిస్తుంది. కానీ ఇంకో విధంగా ఆ డేవ్స్ ఎక్స్ మాకినా లేదా ఏదైతే మెటీరియల్ వాడుతున్నామో ఈ ఎపిక్స్ నుంచి, లేకపోతే ఏదైనా దేవుడు లాంటి ఫిగర్స్, ఆంజనేయుడు లాగా వీళ్ళని పెట్టి ఒక క్రచ్ లాగా వాడి కథని రిజాల్వ్ చేయడానికి వాడితే అది స్టాండర్డ్ ఫిట్ కాకపోతే, ఎందుకంటే పోల్చాల్సి వస్తుంది అని చెప్తున్నా కదా, బల్లగుద్ది లింకులు పెడితే పోల్చాల్సి వస్తుంది. అప్పుడు స్టాండర్డ్కి తగ్గట్టు లేకుండా ఉండి, లేకపోతే జస్ట్ అలా స్టోరీని కట్టేయడానికి వాడినట్టు కనిపిస్తే అది మంచిది కాదు. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ ఇతిహాసంలో ఉన్న క్యారెక్టర్స్, సో దాంతో ఒక బాధ్యత అనేది ఉంటుంది. మార్వెల్ క్యారెక్టర్స్ లాగా ఏదో ఒక మార్వెల్ యూనివర్స్లో 36 సినిమాల మధ్యలో ర్యాండమ్గా ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొచ్చి ర్యాండమ్గా లైన్స్ చెప్పిస్తున్నారు. ఈ సినిమాలో ఒకలా చెప్తాడు థార్ వచ్చి, ఇంకో సినిమాలో మొత్తం పర్సనాలిటీ మార్చేస్తారు. ఒక కంటిన్యూటీ ఉండదు. అసలు థార్ ఒరిజినల్ థార్లో ఒకలాగా ఉండే, తర్వాత నెక్స్ట్ సీక్వెల్లో ఇంకోలాగా ఉండే, తర్వాత మళ్ళీ 84 ఏదో వచ్చింది, దాంట్లో అసలు పూర్తిగా ఇంకేదో అయిపోయాడు. సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇతిహాసంలో ఉన్న వాళ్ళని కథ కోసం వాడి వాళ్ళకి డైలాగులు ఇచ్చి హీరో వైపు చూసి బాగున్నాడు అనిపించడము ఆల్మోస్ట్ ఎట్లా అంటే అది ఒక అడ్వర్టైజ్మెంట్. అది కోల్గేట్ బాక్స్ పెట్టుకొని లేకపోతే వీకో వజ్రదంతి పెట్టుకొని కొనండి అన్నట్టే ఉంటుంది అది. సో అదొక స్లిపరీ స్లోప్, అది జాగ్రత్తగా ఉండాలి. ఈ సినిమాలో నాకేమనిపించిందంటే దాన్ని ఒక క్రచ్ లాగా వాడి కథని అట్లా కట్టేయడానికి కట్టేశారు. ప్రాపర్గా జస్టిస్ అయితే చేయలేదు నా ఉద్దేశంలో. సో శ్రీనివాస్ కంటిన్యూస్. 7వ తప్పు, ఆడవాళ్ళు ముగ్గులు వేయడానికి కొంచెం తక్కువ చేసి మాట్లాడారు. ముగ్గులు ఆడవాళ్ళు వేయచ్చు, మగవాళ్ళు వేయచ్చు, దాని వెనకాల చాలా సైంటిఫిక్ రీజనింగ్ ఉంది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఓన్లీ విమెన్ షుడ్ డూ ఇట్,
But at least in those days, I don't think some women felt it as a chore. At least some women did it because they liked it. Yeah, in those days enduku Srinivas, ivala kuda I'm sure there are many women who do it because they like it. And నాకు తెలిసినంత వరకు అయితే ఆడవాళ్ళు ముగ్గులు వేయడం గురించి దాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు అనుకుంటా. ఆ సందర్భాన్ని వాడి ఒక జోక్ వేసాం అనుకుంటా, కానీ దాని మీద కాదు, ముగ్గులు వేస్తున్నారని కాదు. బట్ ఈ ఇద్దరు క్యారెక్టర్స్ మీద, ఈ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఒక పాయింట్ మీదనే నాస్టాలజిక్ అవుతున్నారు. సో నాకు తెలిసి బ్రూట్ పాయింట్ ఏముండే అంటే, ఇది సాధారణంగా చూడం మనం సినిమాల్లో. ఒక భర్త భార్యని తలుచుకోవడంలో, ఒక మామయ్య కోడల్ని తలుచుకోవడంలో సింక్ ఉండడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఫనీ. కమ్ ఆన్ గైస్, ఇది ఎప్పుడైనా జరుగుతుందా? అరే అది ఉండే పాయింట్. ఆడవాళ్ళు ముగ్గులేడా? నో వేయండి. అరే ఎవరు ఆపారు? థై గ్యాప్ లోగో అండి ఒకసారి, మస్తు ఉంటుంది. Srinivas continues. Anyway, even though I didn't like this particular podcast, I'm a fan of your podcast. Keep rocking, Srinivas. Wow. Punch తో ఎండ్ చేసిన Srinivas. What a wonderful. And by the way, మన థైగాపర్స్కి గమనిక, శ్రీనివాస్ పైననే రాశాడు ఇదంతా రాసే ముందు, ఆ తప్పుల ముందు జోక్గానే రాస్తున్నాడు, సీరియస్గా రాయట్లేదు. జస్ట్ అట్లా మన ఎపిసోడ్స్ ఎట్లా ఉంటాయో అట్లా రాశాడు అనమాట. చదవడం తెలుగులో రాశాడు కాబట్టి నేను అంత ఫ్లోలో చదవలేకపోయినా. అండ్ ప్లస్ ఇన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయంటే మధ్యలో ఆపి రెస్పాన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. పద్ధతి, ఇట్స్ ప్రొఫెషనలిజం. కానీ ఓవరాల్ శ్రీనివాస్, నాకు నువ్వు రాసిన దాంట్లో చాలా చాలా నచ్చింది ఏంటంటే, ఒకటి హ్యూమరస్గా రాసావు, ఇంకోటి తెలుగులో రాసావు అఫ్ కోర్స్. కానీ అవి కాకుండా ఆ సినిమా ఎందుకు రిక్వెస్ట్ చేసావు అనేది స్పష్టంగా ఎంత క్లియర్గా రాసి చెప్పావంటే అది బాగుండే. ఇంకా నీకు ఎపిసోడ్ నచ్చలేదు అని కూడా రాసి చెప్పావు చూడు, దట్ వాజ్ ద స్పెషల్ స్పర్శ, అది టచ్. అది ఎందుకంటే అలాంటి ఫీడ్బ్యాక్ సాధారణంగా చెప్పరు, అలా అనుకున్నా అనిపించినా. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎందుకంటే ఈ పేట్రియాన్లో స్పాన్సర్ చేసేది చాలా అన్ప్రెడిక్టబుల్. అది మనం ఎక్కడ చెప్పలేము అది ఎటుపోతుందో. మొన్ననే చూడండి, షేక్ జీబ్రా అంత మంచి సినిమా అనుకుని రిక్వెస్ట్ చేసినాం, అది ప్లేట్ ఫిరాయించింది. అది ఇట్ హ్యాపెన్స్. మన టేస్ట్లు అన్నీ మ్యాచ్ అవుతాయంటే అట్లా ఉండదు కదా. మరి వీఆర్ ప్రొఫెషనల్స్, ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటాం అంతే. నచ్చిందంటే నచ్చింది, నచ్చలేదంటే ఏంటి నచ్చలేదు థూ అంటాం. So it's absolutely fine. But still I'm a fan of your podcast and keep rocking అన్నావు. Srinivas, it's crazy అసలు. చాలా పెద్దగా రాసావు బ్రూట్ అడిగినందుకు. Wonderful. It's a claps. Great. That was Srinivas. Thanks Srinivas రాసినందుకు as always. నెక్స్ట్ మనకు రాసింది సాకేత్. సబ్జెక్ట్ లైన్ వచ్చి మొదటి లేఖ బ్రాకెట్స్లో ఎస్ మెనీ మోర్ టు కమ్. సబ్జెక్ట్లోనే ధమ్కి పెట్టేసిండు. ఓకే. హలో బోగస్ అండ్ బ్రూట్. హే TLDR. ఫస్ట్ పారాగ్రాఫ్నే బాగా పెద్దగా రాశాడు సాకేత్. చాలా తెలివైన వాడు. కొంచెం పెద్ద మెయిల్ రాశాడు కాబట్టి ఫస్ట్ పారాగ్రాఫ్లో TLDR సమ్మరీ చెప్పేశాడు. TLDR అంటే టూ లాంగ్ డిడ్ నాట్ రీడ్ సమ్మరీ, బికాస్ ఐ నో యాజ్ ప్రొఫెషనల్స్ యూ గైజ్ ఆర్ ప్రాబబ్లీ వెరీ బిజీ. ఆఫ్ కోర్స్. I really enjoy listening to your podcast. You're very funny people and I love your rants. But I equally love your film appreciation podcast. Yes, Adi. That's what it is. Renda pittai. And your classics episodes. Moodal grunde. You keep yapping. I'll keep listening. Cheers. Wow, wonderful. So din batti rest of the emails chadavasina avasaram ledemo. But chala undi. So let's begin. Okay, now because you guys keep asking in the open bathroom, you want to see longer messages, let's get into the Devara Katha. ఈ బ్రూట్గాని కొట్టాలి నిజంగా. ఇష్టం వచ్చింది వాతాడు, జనాలు సీరియస్ తీసుకుంటారు. బట్ సాకేత్ కంటిన్యూస్. సో యాక్చువల్లీ మీకు నాకు మధ్య ఉన్న స్టోరీ వింటే స్ట్రేంజ్ అంటారు. I first came across your podcast like 2 or 3 years ago and frankly didn't like it. ఎగ్జాక్ట్లీ ఇదే సౌండ్ ఎఫెక్ట్ బ్రాకెట్స్ రాశాడు సాకేత్, అందుకనే ప్లే చేశాను. I don't know why, but it just felt too silly, slightly obnoxious, and I wasn't that interested. Okay, slightly obnoxious అంటే yes, I can understand. అలా అనిపిస్తే ఎవరికైనా వినాలనిపించదు. బట్ too silly, is there such a thing as too silly? ఉండకపోతే బతకలేవు. ఈ మధ్య చూసినా బయట ఏం జరుగుతుందో. ఇట్స్ అ క్లౌన్ వరల్డ్ సాకేత్. ప్రొఫెషనల్గా మెచ్యూర్గా సేన్గా ఎట్లా ఉండాలి? సిలీనెస్తోనే వస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే థెరపీలో పైసలు ముంచాల్సి వస్తుంది. But Saket continues. But then, like 2 months ago, I came across your Ahana Pellanta review. Yes. And I had just watched it for the first time a week before.
brackets lo, I'm 21 and I was raised for the most part in the US, so haven't seen a lot of the classics, but I do plan on watching more this year. Yes, mastu unnai classics aga TFI lo. So continuing, I've watched it for the first time a week before, so I was kind of curious about your thoughts. I listened, I laughed, I went into deep thought, I nodded my head, and then I laughed some more and realized, okay, వీళ్ళకి కొంచెం దిమాక్ ఉంది. అబ్బా, థ్యాంక్ యూ సాకేత్ ఫర్ యువర్ సర్టిఫికేట్. ప్రింట్ చేసి ఫ్రేమ్ చేసి పంపిస్తే యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే అవార్డులా పెట్టుకుంటాం కూడా మీద ఇట్లా. బట్ సాకేత్ కంటిన్యూస్. దెన్ ఐ లిసన్ టు యువర్ అతడు రివ్యూ అండ్ దెన్ మత్తు వదలరా 2 అండ్ దెన్ డబుల్ ఇస్ స్మార్ట్ ఫర్ ద మీమ్స్ అండ్ నౌ ఐమ్ ఇన్వెస్టెడ్. You've hooked me. Thank you and congrats. That's it, boys. We got him. Saket continues. I think one movie you could review would be April Okati Vidudala. Yes, of course. I saw that very recently and it was genuinely a world-class film. Like really good comedy, subjects that seem taboo nowadays but discussed and joked about so openly. I don't think I've seen infidelity or porn being treated so casually, but at the same time not really judgmentally in any other Telugu movie. But it does happen in society and this film reflects that. Such a rich cast of characters and direction and editing was excellent as well. You've probably seen it already, but in the off chance you haven't, definitely check it out. Actually, really quick parallel, in your Harom Hara review, you talked about it having a ton of characters and villagers, but them feeling so irrelevant and fake. April Okati Vidudala handles that so much better and they feel very real. Saket, fully agree. April Okati Vidudala ఇది ఒక bona fide classic. నేను చూసి చాలా అయింది, ఎక్కువ అంత గుర్తులేదు, బట్ అబ్సల్యూట్ క్లాసిక్. Saket continues. Okay, so that was a story time. What else? I don't have a lot of Telugu friends who I can talk to about Telugu movies or like have legit conversations with. So I appreciate you all in that respect because at least I can listen to the conversations, if not participate. I feel like the way you banter with each other is literally like an old married couple and adds so much humor and dimension to the podcast. Oh, in the Mattu Vadalra 2 review, I was very surprised to hear that Brute has a background in theatre. I know it's unfortunately not super common in India and especially Hyderabad. Correct me if I'm wrong though. So that was cool and I think you bring a lot of insight from that to your reviews. Right. Well, Telugu friends ekwa leru ante legit conversations. Yeah, wavelength match avvadam, conversations undadam anedi idi koncham, it's not easy. It is not a joke, bro. కానీ అట్లీస్ట్ థైగ్యాప్ డిస్కార్డ్ ఉంది సాకేత్. అక్కడ మస్తు కాన్వర్జేషన్స్ చేసుకోవచ్చు, అందరు రెడీగా ఉన్నారు అక్కడ, ఒక్కడు పుల్ల పెట్టడమే ఆలస్యం అంతే. సో కాన్వర్జేషన్స్ నీకు కావాలన్నప్పుడు నువ్వు కూడా జరా అట్లా వచ్చి ఇనిషియేట్ చేస్తే మనోళ్ళు అందుకుంటారు. అండ్ బ్రూట్కి థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉండడం అనేది వాడెక్కడ ఉన్నా, ఏ మూలలో ఏ సందుల్లో బతుకుతున్నా, ఊపిరి పీలుస్తున్నా, నేను నీకు రాసిస్తా 10 కిలోమీటర్ రేడియస్లో అందరికి తెలిసిపోయి ఉంటుంది. ఓ ఇక పలానా ఉన్నాడు ఇక్కడ, తెలుస్తూ ఉంది దూరం నుంచే, అండ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అది ఎట్లా తెలుస్తుంది అడగద్దు, బట్ ఐ నో, సమ్ హౌ ఐ నో. హీ జస్ట్ గివ్స్ అవుట్ ద వైబ్స్. అంటుకుంటుంది అప్పుడప్పుడు ఆ వైబ్స్, కడుక్కుంటుండాలి. అందులో పెద్ద షాక్ అయ్యే విషయం ఏం లేదు. అండ్ అఫ్ కోర్స్ నువ్వు చెప్పినట్టే, జోక్స్ అసైడ్, హైదరాబాద్లో కూడా థియేటర్ క్రౌడ్ ఉన్నది, పెద్ద జనాభా ఏం లేదు, కానీ కొంతమంది రెగ్యులర్స్ ఉన్నారు సీన్లో, వాళ్ళు నడుపుతుంటారు. అండ్ ప్రతి కాలేజ్ గ్రాడ్యుయేట్ బ్యాచ్ నుంచి ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు, ఐటీ కంపెనీలు జాయిన్ అవ్వడానికి వస్తారో వాళ్ళకి హైదరాబాద్లో అసలు ఏం చేయనీకి లేదు, ఇంకా ఏం చేయాలి అన్నప్పుడు కొంతమందికి ఆ ఆశలన్నీ తీరిన తర్వాత ఇది కూడా చేయొచ్చు కదా, ట్రై చేయొచ్చు కదా అని చెప్పి వస్తారు. సో ఓవరాల్గా తక్కువే, కానీ సిల్వర్ లైనింగ్ ఏంటంటే రెగ్యులర్గా వీళ్ళు కొన్ని చోట్లనే దొరుకుతారు. అట్లా బిక్రాయించిపోరు హైదరాబాద్ అంతా. సో వాళ్ళని కలవాలి, వాళ్ళని దూరం నుంచి అట్లా చూడాలి, గమనించాలి, ఏం పిక్తున్నారు వీళ్ళు చీకట్లో అని చెప్తే ఆ కొన్ని ప్లేసెస్లో వెళ్తే ఉంటారు అక్కడే. సో దాట్స్ అట్లీస్ట్ అ గుడ్ థింగ్. Saket continues. I have a few questions, but since this email is already so long, అవునా లాంగ్ అచ్చా, ఎట్లెందుకు అనిపించింది, and this is just our first meeting, I'll just ask one and save the rest for later. I'm curious where you came up with your names, like Brute. Okay, I can see the theater background. Maybe he played Brutus in a rendition of Julius Caesar or something and that stuck. But what's bogus, man? It's so random. Is it what you feel about most of the movies coming out these days? Haha, question mark.
But yes, hope you enjoyed reading this and it satisfies your outcries for longer messages. I look forward to hearing your responses soon. సాటిస్ఫై అసలు ఫుల్ మీల్స్ సాకేత్. రాజస్థానీ థాలీ బాగా రాసినావు, మస్తు. వాడు అడగడం తక్కువ కానీ పుష్కలంగా రాసినాను. బ్రూట్ గార్డ్ని యాక్చువల్గా వాడి పేరు వెనకాల ఒక డీసెంట్ గెస్ కొట్టినాను, నాట్ బ్యాడ్. కాకపోతే జూలియస్ సీజర్లో బ్రూటస్ లాగానే కబ్ పీట్కే పీచే ఏం మారుతావో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమందితో. బట్ ఆ రీజన్ అయితే కాదు. బోగస్ అనేది నేను ఇదివరకు ఆల్రెడీ అడిగారు ఇదే ప్రశ్న, దానికి సమాధానం ఏం చెప్పామంటే ఒక ప్రెస్ రిలీజ్ లాగా నీకు ఇప్పుడు కాపీ పేస్ట్ కొడతా చూడు. ఇప్పుడు బ్రూట్ అనే పేరు వెనకాల చాలా మీనింగ్ ఉంది కాబట్టి వాడు చెప్పలేకపోతాడు. బోగస్ అనే పేరు వెనకాల అసలు ఏ మీనింగ్ లేదు కాబట్టి నేను చెప్పలేకపోతా. ఇది ప్రొఫెషనలిజంలో ఉన్న త్యాగాలు, సాక్రిఫైసెస్ ఇట్లుంటాయి. సో సాకేత్ కంటిన్యూస్ అండ్ ప్రామిస్, ఇది లాస్ట్ పారాగ్రాఫ్. నిస్సంకోచంగా I'll be back. Might be a few weeks because I have a lot going on. And actually, even this email I was procrastinating on for a bit, but decided I had to send before your next Open Bathroom episode. So I'll probably respond after listening to that. So if you have any questions or want clarifications from me, ask away. సమాప్తం. సాకేత్, లంబా ఈమెయిల్ అడిగినందుకు అయితే జస్టిస్ చేసినాను, అందులో సందేహమే లేదు. బాగా రాసినావు, పొడుగ్గా రాసినావు, 21 years ఉన్నాను, ఫుల్ స్టామినా ఉంది కనిపిస్తుంది. ప్రోక్రాస్టినేట్ చేసిన ఎప్పుడైతే రాయాలో కూర్చొని గట్టిగా కమిట్ అయ్యావు, అదైతే ఉంది. క్వశ్చన్సా క్లారిఫికేషన్సా పెద్దగా ఏం లేవు, కానీ జస్ట్ టు సే దాట్ మొదటిసారి రాసావు అండ్ యూ ఓపెన్ విత్ అ బ్యాంగ్. అండ్ 21 అంటే మంచి పీక్ ఊతులో ఉన్నావు ప్రస్తుతానికి. కుమ్మేయి, ఆడుకో. తెలుగు ఫ్రెండ్స్ కావాలి అంటే డిస్కార్డ్కి రా, కాన్వర్జేషన్స్ అంటే ఉంటాయి, ఇంకేం లేదు. సో యాజ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్ సాకేత్. నెక్స్ట్ మనకు రాసింది మెమెంటోవి 2 మెసేజ్లు ఉన్నాయి. మొదటి మెసేజ్, లాఫ్ రాయట్, గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్. నైస్, 2 నచ్చినాయి నీకు. Directly and inversely proportional to episodes on good and bad movies, respectively. The D in thigh gap stands for disappointing. That's a great point, Memento. The D in thigh gap. It indeed stands for disappointing. The changes you told for Daku in few scenes were way better, which proves that industry is in need of professionals. Exactly, Memento. Professionals. Industry. Vintunara. And talcum powder idea was deadly. Better secure it with patent rights. You never know. Samaptam. It's a great point, Memento. Actually, thigh gap lo enni unnayante asalu potential IP blockbusters. Money on the table. It's all money on the table. ఈ అమూల్యమైన ముత్యాల్లాంటి ఐడియాలు AI లాంగ్వేజ్ ట్రైనింగ్ కోసం మింగచ్చు, లేదా ఏదైనా ప్రొడక్షన్ హౌస్ ఇట్లా తసకని లేపేయచ్చు. ఇది చాలా రిస్క్స్ ఉన్నాయి, కానీ నిజంగా పేటెంట్స్ అయితే చేయాలి. పెద్ద లిస్టే ఉంది అక్కడ. బట్ యా, యూర్ రైట్. సో ఇప్పుడు వెళ్దాం మెమెంటో 2వ మెసేజ్కి. ఇది తండేల్ రివ్యూ గురించి రాశాడు. తండేల్ చూసి పెట్టుకున్నా వచ్చాక అదే చేస్తారేమో అని. డెడికేషన్ అలాంటిది మరి. ఇట్స్ క్లాప్స్. ఇట్ ఈస్ అ క్లాప్స్. అది డెడికేషన్ అంటాం మెమెంటో, మేము దాన్ని ప్రొఫెషనలిజం అంటాం. మెమెంటో కంటిన్యూస్. అసలు ఆ పెళ్ళికొడుకు ఎందుకున్నాడు అనుకున్నా, మీరు చెప్పిన ట్రోప్ విన్నాక ఇట్ మేడ్ టోటల్ సెన్స్. అంతే కదా, అంతేగా. ట్రోప్ ఏమిటంటే ఇది ఒక పిల్లర్ ఆఫ్ TFI. ఈ ట్రోప్, ఈ ఒక్క ట్రోప్ ఎంతమంది ఇల్లు కట్టిందో, ఎంతమంది పిల్లల్ని స్కూల్కి పంపిందో, ఎంతమంది కడ్రాయర్ల రొటేషన్ మెయింటైన్ చేసిందో అసలు ఊహించలేం మనం. ఆ ట్రోప్ ఏందంటే, ఎవడో ముక్కు మొహం తెలియని కాన్ కిస్కా గాడు వాడి పనులు, వాడి సంసారం, వాడి జీవితం అంతా పక్కన పెట్టి వదిలేసి, చెయ్యి రాను నాతో ఈ చెట్టు కింద కూర్చుందాం, 2.5-3 గంటలు నీ కథ చెప్పు, నాకు మంచి నీళ్ళు కూడా వద్దు, నాకు కథ కావాలి, గివ్ మీ ద స్టోరీ. దిస్ ఈజ్ వాట్ మెమెంటో ఇస్ రెఫరింగ్ టు. అండ్ అందుకనే ఆ సినిమాలో ఆ పెళ్లి కొడుకు ఉన్నాడు అక్కడ. వాడి ధర్మమే అది, కథ వినడం. మెమెంటో కంటిన్యూస్. అసలు రీసెర్చే చేయలేదు, టోటలీ డైరెక్టర్ ఫాల్ట్. His last movie, Kartikeya 2, also very bad. Hey, Kartikeya 2 ne manaku. It's a special movie in Thigh Gap Review Cinematic Universe. He's the Kartikeya. He's the savior. Are, savior ne vatkoni atla antavu. Can't the actors see what is happening with the movie? How come they won't see what we see?
Or do they feel like once we accept a movie, we are cut to banisa for directors? Same like how we are to you. But you guys are at least professional at least. Ha ha ha. That's right. మేము ప్రొఫెషనల్స్ కాబట్టే మీలాంటి ప్రొఫెషనల్స్ వచ్చి వింటున్నారు. ఇట్స్ అ ప్రొఫెషనల్ టు ప్రొఫెషనలిజం ఎక్స్చేంజ్. కైండ్లీ ఆన్సర్ దిస్ వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఆ క్వశ్చన్ యాక్టర్స్కి తెలియదా? హౌ కమ్ దే డోంట్ సే అంటే ఏమో అంటే ఇప్పుడు మనకు కూడా తెలియదు, మేమేంటో మనం అక్కడ లేము వాళ్ళ పక్కన, మనం కూడా బయట నుంచి చూస్తాం. ఇట్లా ఎడ్యుకేటెడ్ గెస్ ఏంటంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు రోజీ రోటీకి వెళ్ళే ప్రాజెక్ట్స్ రావడమే కాకుండా విజిబిలిటీ ఒకటి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వీళ్ళందరికీ నా ముఖం గుర్తుందా? కేపీహెచ్బి 4th ఫేజ్లో నేను ఒకడిని పడున్నాను అని వీళ్ళకి మైండ్లో ఉన్నదా లేదా? ఇలాంటి సందేహాలు ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అది రావడమే గొప్ప. అది వచ్చిన తర్వాత అది బాగుందా, అది నాకిందా అనేది తెలుసుకున్నాక ఇంకా మనము ఎలాగైతే వీకెండ్ తర్వాత అవును కదా మళ్ళీ లేచి మళ్ళీ పోయి మళ్ళీ లాగిన్ కొట్టాలి, పలానా వాడికి ఒక వీక్లీ మీటింగ్ ఒకటి షెడ్యూల్ చేసి ఉంటుంది క్యాలెండర్లో, చేసేది లేదు, పెట్టేది లేదు, పీకేది లేదు. కానీ ఇంకొకటి పోయి మొహం చూపించాలి, వాడికి రిపోర్ట్ తయారు చేయాలి, వాడు చదవాడు పెట్టాడు, అది వాడికి తెలుసు, నీకు తెలుసు అని వాడికి కూడా తెలుసు, అయినా కానీ చేపియాలి నీతో. ఈ కథల్లో మనం ఎట్లయితే పడతామో ఇంచుమించు యాక్టర్లు కూడా ఇవే కథలు పడతారని మనము ఊహించుకోవడంలో పెద్దగా తప్పుండదు అని నా ఉద్దేశం. ఇట్స్ జస్ట్ ఎ ప్రొఫెషనల్ ఎడ్యుకేటెడ్ గెస్. ప్రొఫెషనలిజంలో కొత్త కొత్త యాంగిల్ సృష్టిస్తున్నాం ఇక్కడ. ఇట్స్ అ పాత్ బ్రేకింగ్ పాడ్కాస్ట్. మెమెంటో కంటిన్యూస్. అండ్ వాట్ అబౌట్ ప్రొడ్యూసర్? హీఈస్ ఇన్వెస్టింగ్ మనీ, వై డజంట్ హీ డిమాండ్ అ గుడ్ ప్రోడక్ట్? ప్రొడ్యూసర్ అంటే కూడా బయట నుంచి కరెక్ట్గా ఏమనుకోవాలో అర్థం కాదు. ఒకవైపు నుంచి చూస్తే దాదాపు రిస్క్ మింగేదంతా వాళ్ళే. డిమాండ్ చేయాలి క్వాలిటీ అంటే అది డిమాండ్ చేస్తే వచ్చేది కాదు. అన్ఫార్చునేట్లీ క్వాలిటీ అనేది ఒక కొండంత పైసలు పడేస్తే ఒకటి మీద ఏదో సందులోకి వెళ్ళి క్వాలిటీ పుట్టుకొస్తుంది, ఇట్లా కార్ వస్తుంది అనేది జరగకపోవచ్చు కదా. ఖచ్చితంగా కూడా చెప్పట్లేదు ఎందుకంటే ప్రొఫెషనలిజం, బట్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ గెస్. సో క్వాలిటీ అనేది సెలెక్షన్లో ఉండాలి. ఎవరితో అయితే కొలాబరేట్ చేస్తున్నారు, ఎవరితో అయితే పని చేస్తున్నారు వాళ్ళని ప్రాపర్గా ఎంచుకోవాలి. వాళ్ళని అక్కడితో చాలా వరకు పని తగ్గుతుంది. కానీ అలాంటి టీం ఒక దగ్గర తెచ్చుకున్నాక కూడా అవసరం కంటే ఎక్కువ మళ్ళీ పుల్లలు పెడితే, మైక్రో మేనేజింగ్లు చేస్తే మనకు తెలియదు కదా. ఇది ఎన్ని విధాలుగా గెస్ చేయొచ్చు అంటే మనుషులు ఎన్ని రకాలు ఉంటారు అన్ని విధాలుగా గెస్ చేయొచ్చు. అక్కడ జరుగుతున్నది కొంతవరకు విఎఫ్ఎక్స్ పులి సీన్ ఉంటుంది కదా, కొంతవరకు అది ఉండి మసాలా మిక్స్లో ఆ బిర్యానీ రెసిపీలో ఇది కూడా అలా జస్ట్ పించ్ ఆ మాత్రం ఫ్లేవర్ ఉండకపోతే ఎట్లా మనది టీఎఫ్ఐ అవుతుందా? మెమెంటో కంటిన్యూస్. స్ట్రగల్ వాళ్ళ మాటల్లో ఉంది కానీ విజువల్స్లో లేదు. డైలాగ్స్ న్యాచురల్గా రాయరు, ఆథెంటిక్గా ఉండవు. యూనిక్ స్టోరీ ఎక్స్పెక్ట్ కూడా చేయట్లే. అట్లీస్ట్ డైరెక్షన్, క్యారెక్టర్స్, డైలాగ్స్ బాగుండాలి. అసలు ఎడిటింగ్ దొప్పెట్టడం ఏంటి? స్టార్టింగ్లో యాక్టర్స్ని రీఇంట్రడ్యూస్ చేసినారు. సింపుల్ అండ్ ప్లెయిన్గా అన్నది ఇయచ్చు కదా. స్టోరీలో పొటెన్షియల్ ఉండే, ఎలివేషన్స్ ఏం లేకుండా ప్యూర్ డ్రామాతో రియలిస్టిక్గా తీయొచ్చు కదా. ఆర్ తీయడానికి రాదా? సమాప్తం. మైక్ డ్రాప్. వెళ్ళిపోయింది మెమెంటో. ప్రశ్న అడిగి 2 క్వశ్చన్ మార్కులు పెట్టి తీయడానికి రాదా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇట్లా లెఫ్ట్ ద బిల్డింగ్. సో ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వడం నాకు అసలు అర్హతే లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వగలిగేది ఓన్లీ ఇండస్ట్రీ. కానీ తరించిన మొత్తానికి తండేల్ భుజ్తలి వాజ్ అన్ఫర్గెటబుల్. నా కళలో వస్తుంటుంది భుజ్తలి కంటి చుక్క. బట్ మెమెంటో యాజ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్. నీ కళల్లో కూడా భుజ్తలి వస్తుందని ఆశీర్వదిస్తూ మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకు రాసింది అభినవ్ ఏం రాస్తున్నాడంటే మళ్ళీ తండేల్ గురించి. వండర్ఫుల్. ద లవ్ స్టోరీ కోస్టల్ ఎడిషన్ రివ్యూ హిట్ ద స్పాట్. థ్యాంక్స్ అభినవ్. లవ్ స్టోరీ కోస్టల్ ఎడిషన్, ఇట్స్ యాప్ట్ టైటిల్. యాక్చువల్గా ఒక పెద్ద అవకాశం కోల్పోయారు వీళ్ళు. లవ్ స్టోరీని ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా పెట్టి, అది హైదరాబాద్ ఎడిషన్ అయితే ఇది కోస్టల్ ఎడిషన్, దాని తర్వాత ఇంకేదైనా గోవా ఎడిషన్, అలిప్పే ఎడిషన్, హిమాచల్ ఎడిషన్, మంచుకొండల మధ్యలో 6 గంటలు సాగొడతారు మన నీళ్ళు. వై నాట్? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కి 10 పాటలు ఉంటే లవ్ స్టోరీ ఏమైనా తక్కువ తినిందా లవ్ స్టోరీ? బట్ అభినవ్ కంటిన్యూస్. ద లవ్ స్టోరీ కోస్టల్ ఎడిషన్ రివ్యూ హిట్ ద స్పాట్. 1 to 2 ప్లాట్ పాయింట్స్ కాకుండా
It was just vibe filmmaking. As if the director asked ChatGPT to write a script around a new article, add a love story for the ladies, some filler scenes, and a dash of patriotism. Quote review next. Samaptam. అందరూ మంచి పంచులతో ఎండ్ చేస్తున్నారు వాళ్ళ మెసేజెస్, విచ్ ఇస్ నైస్ టు సీ. అభినవ్, వాట్ కెన్ ఐ సే? లవ్ స్టోరీ కోస్టల్ ఎడిషన్ అన్నావు. యూ హ్యాడ్ మీ ఎట్ లవ్ స్టోరీ కోస్టల్ ఎడిషన్. ఇట్ వాజ్ వైబ్ ఫిల్మ్ మేకింగ్ కదా, ప్రాపర్ వాళ్ళ వైబ్ ఏదో ఉండే అది, కానీ బాగా గట్టిగా పట్టుకున్నారు దాన్ని. అది ఏది ఉండనో కానీ. కోర్ట్ రివ్యూ చూద్దాం. ఇప్పుడు కోర్ట్ ఉన్నది, మ్యాట్ 2 వచ్చింది, కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. సో వచ్చే వారం లోపల మీకేమైనా ఐడియాలు ఉంటే తప్పకుండా మాకు ఒక మెసేజ్ పెట్టండి, ఎక్కడైనా డిస్కార్డ్లో అయినా, ఇక్కడైనా అక్కడైనా, ఏదో ఒక మూలలో. అండ్ చూసి క్లియర్ విన్నర్స్ ఏమైనా ఉంటే అదే చేస్తాం. సో లైక్ ఆల్వేస్ అభినవ్, థ్యాంక్స్ ఫర్ రైటింగ్ అగైన్. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. మనకు రాసింది 3:43. ఫన్నీలీ టైం కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉన్నది. నాట్ ఫర్ ఓపెన్ బాత్రూమ్. ఓకే, నాట్ ఫర్ ఓపెన్ బాత్రూమ్ అన్నాడు కాబట్టి నేను చదవట్లేదు. కాకపోతే ఇక్కడే చదివేసిన 3:43. ఎస్, అప్పుడప్పుడు అవుతాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆల్రెడీ కవర్ చేసింది ఎపిసోడ్లోనే పాయింట్ ఇది. ఐ నో యూ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ పాయింట్లో కూడా అది కూడా అప్పుడప్పుడు అవుతుంది. అండ్ అది ఒక అడ్వాంటేజ్ లా కూడా చూడొచ్చు దాన్ని. అందుకే ఎవరైతే సినిమాలు తీస్తున్నారో, ఎవరైతే కథలు రాస్తున్నారో, ఎక్కువ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా, లైక్ నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ సేఫ్టీ కోసం కాకుండా, ఎక్కువ మార్కెట్ రీసెర్చ్, మార్కెట్ సర్వే, నిజామాబాద్ వైపు ఈ ప్లాట్ పాయింట్లు నచ్చుతాయి వాళ్ళకి, గుంటూరు వైపు ఆ ప్లాట్ పాయింట్లు నచ్చుతాయి కాబట్టి దాన్ని పులిహోర కలుపుదాం అంటే, అట్లా కాకుండా ఆథెంటిసిటీ, నీకు ఆథెంటిక్గా ఏ కథ చెప్పాలని ఉంది, మార్కెట్ కండిషన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఎంత నిజాయితీగా, ఎంత ఇంటెగ్రిటీతో ఆ కథ చెప్పగలుగుతున్నారు, చెప్పే అవకాశం ఇస్తున్నారు మిగతా టీం వాళ్ళు, లైక్ ప్రొడ్యూసర్ ఎక్సెట్రా, అందరూ సేమ్ పేజ్ మీద ఉన్నారా కి ఓకే ఇలాంటి సినిమాకి మరీ తక్కువ కూడా కాదు, మరీ ఎక్కువ కూడా చేయకూడదు, ఇలాంటి సినిమాకి ఈ కథ అంటే ఒక నార్మల్ సింపుల్ బడ్జెట్ లో చేసేయాలి, మన దగ్గర పైసలు ఉన్నా కూడా ఉన్నాయి కదా అని చెప్పి పోదాం పదా, స్వీడన్ లో షూటింగ్ చేద్దాం ఒక పాట, స్విట్జర్లాండ్ లో గోక్కుందాము, పోలాండ్ లో పోయి గెలుకుందాము, ఇట్లా కాకుండా ఈ కథకి ఇంతే ఉండాలి, ఈ కథకి చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ 35, అలాంటి కథలు అంతే ఉండాలి. తిరుపతిలో ఉంది, వాళ్ళ క్యారెక్టర్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అక్కడే ఉంటుంది వాళ్ళ లైఫ్, ఫ్లైట్లు ఎక్కి ఉద్ధరించట్లేదు ప్రపంచం అంతా. సో అన్నప్పుడు ఎట్లా ఉండాలి అట్లనే చేసినారు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు సిన్సియారిటీతో ఆథెంటిక్గా తీస్తారో అప్పుడు అది చూసినప్పుడు మనకి రెండే ఆప్షన్లు ఉంటాయి. మోటామోటి ఇది నాకు అనుకూలంగా ఉందా, నా వేవ్ లెంత్, ఈ సినిమా వేవ్ లెంత్, ఈ కథ స్టోరీ వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందా, లేదా అవ్వట్లేదా. అండ్ అవ్వనప్పుడు మంచి మంచి నిజాలు బయటపడతాయి, ఆ సినిమా గురించి అయినా లేదా మన గురించి అయినా. మనం ఎందుకు ఒక విధంగా ఆలోచించే వాళ్ళము, ఇది చూసిన తర్వాత అది కాస్త ఛాలెంజ్ అయినది. ఓకే, దీంతో ఇప్పుడు ఈ సందర్భం, ఈ కాన్ఫ్లిక్ట్ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు అది రైటా, నేను అనుకున్నది రైటా, లేకపోతే నేను అనుకున్న దాంట్లో కొంచెం సాఫ్ట్వేర్ పాతగా అయిపోయిందా, దాన్ని కొంచెం అప్డేట్ చేయాలా. దీన్ని బట్టి ఎవరైతే వాళ్ళ పనిని, అంటే సినిమాలైనా, బుక్స్ అయినా, మ్యూజిక్ అయినా, ఎవరైతే ఆ సిన్సియారిటీతో చేస్తారో దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఇది వినేవాళ్ళకైనా ఒక విధంగా దూరం నుంచి అట్లా తీసిపడేయడానికి చెప్పాలంటే, ఇది కన్జ్యూమ్ చేస్తూనే ఉన్నావు నువ్వు, పెద్దగా ఏం పీకట్లేదు అని కూడా అనొచ్చు, టెక్నికల్గా అనొచ్చు. గంటల తరబడి మనం అదే చేస్తున్నాము అంటే అనడానికి ఉన్నది. నువ్వు జస్ట్ కన్జ్యూమే చేస్తున్నావు, నువ్వు క్రియేట్ చేయట్లేదు, నువ్వు ప్రొడక్టివ్గా లేవు, ఇవి అనడానికి అవకాశం ఉంది. కానీ అది గుడ్డిగా ఒక జాంబీ లాగా కన్జ్యూమ్ చేయకుండా దాన్ని కొంచెం కళ్ళు తెరిచి గమనిస్తున్నాం, దీర్ఘంగా వింటున్నాం, చూస్తున్నాం ఏం జరుగుతున్నది, అండ్ దాన్ని బట్టి బయటపడిన తర్వాత ఓకే ఇప్పుడు నాకు అందిన ఇన్ఫర్మేషన్ ఇది, దీన్ని బట్టి నేనెక్కడ ఉన్నా, నేను ముందు అనుకున్నది ఏంటి, ఇప్పుడేమనుకుంటున్నా, ఏమైనా మార్పులు ఉన్నాయా, ఏమైనా మార్పులు రావాలా మన ఉద్దేశంలోనే. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది చాలా మంచి కన్స్ట్రక్టివ్ ప్రాసెస్. సో బేసిక్గా అందులో కూడా ఒక సిల్వర్ లైనింగ్ ఉంది, అదే నా పాయింట్. మనకి నచ్చినవి దొరకాలి అంటే రెండు విధాలుగా పనిచేస్తుంది ఆ గణిత శాస్త్రం.
ఒకటేంటంటే నాకు ఇవాళ ఇది నచ్చింది, వారం రోజుల తర్వాత హఠాత్తుగా ఇంకేదో నచ్చింది, కాబట్టి నా లిస్ట్ ఇట్లా యాడ్ అవ్వకుంటూ పోతుంది. నాకు ఇది నచ్చింది, తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఇంకేదో నచ్చింది, సో నాకు ఇప్పుడు 2 ఉన్నాయి, తర్వాత 3ది యాడ్ అవుతుంది. ఇది ఒక గణితం. ఇంకో గణితం ఏంటంటే ఎక్స్క్లూజన్. నాకు ఇది నచ్చలేదు, ఇది సచ్చినా నేను ఇంకోసారి నేను దీన్ని ట్రై కూడా చేయను, నా లైఫ్లో అయిపోయింది, 1 and done. అలాంటి పరిస్థితుల్లో కూడా అదే జరుగుతుంది. నచ్చలేదు అనేది కూడా జరుగుతుంటే మనం నచ్చే వాటి వైపు ఇంకా తొందరగా వెళ్తున్నట్టు అర్థం. అది గణిత శాస్త్రం. సో పద్ధతి ప్రకారం, ప్రొఫెషనలిజం ప్రకారం నీ మెసేజ్ చదవలేదు కానీ నీ మెసేజ్కి ఆన్సర్ ఇచ్చా. థ్యాంక్స్ యాజ్ ఆల్వేస్ 343 ఫర్ రైటింగ్. అంతటితో ట్విట్టర్ అయిపోయింది. ఓ బై ద వే, మనము ఈమెయిల్స్ తర్వాత ట్విట్టర్కి వచ్చినాం ఇందాక. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇన్స్టాగ్రామ్లోకి. ఇన్స్టాగ్రామ్లో మనకి రాసింది గిరిజా. డియర్ బ్రూట్ అండ్ బోగస్, మీ అవార్డ్ విన్నింగ్ సోషల్ బ్రాకెట్స్లో ఎకో అవార్డ్ ఓకే, సో మీ అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్ కి రాస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నా. పొలిమేర నుండి మణికొండ వరకు రోజు బ్రతుకు తెరువు కోసం ల్యాప్టాప్ చేత పుచ్చుకొని మాడు మొహంతో వలస వెళ్లే నాకు బాబా మీ పాడ్కాస్ట్ ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. వండర్ఫుల్. నాలో నేనే వింటూ నవ్వుకుంటూ ఉంటే తోటి కమ్యూటర్స్ అందరూ నన్ను పిచ్చిదాన్లా చూస్తున్నా సరే నవ్వుతూ వింటున్నా. అంతే గిరిజా, దట్స్ ఇట్. దట్ ఈస్ ద థై గ్యాప్ వే. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ తెలియనోళ్లే లూజర్స్ కాబట్టి. ఓహోహో, దిస్ ఈజ్ ఏ క్లాప్స్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్. అంటే నిజాలు చెప్పావు, ఉన్నది ఉన్నట్టు చెప్పేశాను. వేరే వాళ్ళకి చెప్పొద్దు, ఎందుకంటే అది కొంచెం రూడ్ అవుతుంది. కానీ మనలో మనం ఎట్లా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కరెక్టేనో అన్నది. ఇక విషయానికి వస్తే, మణికొండ నుండి మా ఊరికొచ్చి మా బుజ్జికొండ చార్లీ పెట్ డాగ్ తో టీవీలో ఖైదీ సినిమా చూస్తుంటే మా అమ్మ సీరియస్గా ఈ సినిమాలో కుక్కకి డబ్బింగ్ బాగా చెప్పలేదు అని ఈ సినిమా రివ్యూ చెప్పింది. వావ్, వాట్ ఏ ప్రొఫెషనల్. మీరు కూడా ఈ క్లాసిక్ ఖైదీ రివ్యూ చేసి కుక్కలకి డబ్బింగ్ బాగుందా బాలేదా చెప్పాలని కోరుకుంటూ ఒక థై గ్యాప్ అభిమాని. సమాప్తం. క్రేజీ. TFI కుక్కలకు కూడా డబ్బింగ్ సరిగా చెప్పలేకపోతుందా? ఇండస్ట్రీ. దీంతో వచ్చే సందేహం ఏంటంటే, అసలు TFI చరిత్రలో ఎన్ని సినిమాలు ఉన్నాయి కుక్కలకి డైలాగులు ఉన్న సినిమాలు? ఒకటైతే గోదావరి అనుకుంటా కదా, గోదావరి ఉన్నది. ఇప్పుడు ఖైదీయా అంటే ఇది కూడా ఒక డాగ్ సినిమాటిక్ యూనివర్స్ నడుస్తుంది ఆ TFIలో. గిరిజా, నువ్వు ఏదో దాగున్న దాన్ని గుర్తించినట్టున్నావు, వెలుగులోకి తీసుకొచ్చినట్టున్నావు. వావ్, TFIలో చాలా షేడ్స్ ఉన్నాయి నిజంగా. ఏం చేస్తుంటారో ఏంటో. గిరిజా ఆఫ్ కోర్స్ మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంకో మెసేజ్ పంపించింది. డియర్ బ్రూట్ అండ్ బోగస్, ఈ ఎండాకాలం వేలాకోలం ఆడుకుంటూ మీరు చెప్పే మాటలు నాకు చిన్నప్పుడు తాగిన రస్నాలాగా అనిపిస్తాయి. బాబా ప్లీజ్ కంటిన్యూ. ఎస్ ఆఫ్ కోర్స్. నా మానసిక సమతుల్యత కొన్ని డేస్ మీ పాడ్కాస్టే కాపాడుతుంది. అవునా? దెన్ డెఫినెట్లీ. మాది కూడా అంతే దాదాపు ఇంచుమించు. కానీ ఈ సమతుల్యత పదం తెలియక ఇన్ని రోజులు మేము సంతులన్ హిందీ పదం వాడుతుండే. గిరిజా, థ్యాంక్ యూ ఫర్ దాట్. గిరిజా కంటిన్యూస్. ఒక డౌట్, డస్ కర్మ ఎగ్జిస్ట్? వామ్మో, చాలా చిన్న ఈ బాత్రూంలో అడగాల్సిన ప్రశ్నలా ఇవి. గిరిజా, కొన్ని ధర్మ సందేహాలు ఇంకా ఉన్నాయి. మీ అమూల్యమైన సమాధానాల కోసం ఎదురు చూస్తూ ఒక థై గ్యాప్ అభిమాని. సమాప్తం. మైక్ డ్రాప్. ఎండింగ్ మళ్ళీ ఇదొక ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఈ బాత్రూంలో. అందరూ లాస్ట్లో ఏదో ఒక పంచిచ్చిపోతున్నారు ఇట్లా. డస్ కర్మ ఎగ్జిస్ట్? వావ్. ఈ ప్రశ్నకి ఏదో అన్నీ తెలిసినట్టు సమాధానం చెప్తే అది ప్రొఫెషనలిజం దెబ్బతింటుంది. సో మొదలుగా గిరిజ, ఈ ప్రశ్న చదవగానే నాకేమనిపించిందంటే, అసలు ఈ ప్రపంచం అంతా మనందరికి ఎంత రుణపడి ఉన్నారంటే, ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, కర్మ, నమస్తే, ఇవి మామూలు విషయాలు కాదు. ఇట్స్ నాట్ ఎ జోక్ సిస్టర్, ఇట్స్ నాట్ ఎ జోక్. ఇవి ఒక చిన్న పదంలో, ఒక చిన్న పారాగ్రాఫ్లో ఎంత కుక్కి పెట్టిండ్రంటే మీనింగ్. అసలు నా లెక్క ప్రకారం ఇవి ఇచ్చినందుకైనా ఈ ప్రపంచం అంతా మనకి నెలకి ఎంతో కొంత రాయల్టీ ఇచ్చేది. యాక్చువల్గా బాకీ ఉన్నారు. 1 ఉన్నదా 2 ఉన్నాయంటే పడున్నాయి ఇట్లా 15, 35, ఎన్నో 1,00,000 ఉన్నాయి. కర్మ ఒకవైపు, నమస్తే దాన్ని ఒక జెస్చర్, ఈ చేతులు ఇట్లా దగ్గర పెడతాం కదా, ఆ జెస్చర్
అది కూడా ముక్కు దగ్గర కాదు, భుజం మీద కాదు, చెస్ట్ క్యావిటీ, హార్ట్ అక్కడ పెట్టి ఇట్లా పాయింట్ అవుట్వర్డ్స్, అది పైవైపు, కింద వైపు, లెఫ్ట్ రైట్ అట్లా కాదు, కొంచెం అట్లా అప్ అండ్ టిల్ట్ ఆ డిజైన్. ఇంకా దాంతో పాటు ఆ పదంలో ఉన్న అర్థం నమః అస్తే అంటే ఐ బావ్ టు ద డివినిటీ ఇన్ యూ. ఈ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్ ఒక పదంలో, ఒక జెస్చర్లో వేసి పడేశారు వీళ్ళు. అండ్ జస్ట్ లైక్ దట్ కర్మ. సో డస్ ఇట్ ఎగ్జిస్ట్ అనేది నువ్వు కొంచెం భారీ క్వశ్చన్ అడిగినావు. అది ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రతి ఒక్కరిది కర్మ డెఫినేషన్ వేరే ఉంటుందేమో. ఒక ప్రాపర్ స్టాండర్డ్ డెఫినేషన్ ఉంటుందని నాకు తెలుసు, కానీ మనం అందరం ప్రాపర్ స్టాండర్డ్ సోర్సెస్ చదవము. మనం అట్లా మన డిఎన్ఏ మెమరీలో మన పెద్దలు బుజుర్గ్లో ఎలా అయితే మనకు చెప్పారో, ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ వర్జన్స్ మనం నెత్తిలో పెట్టుకొని తిరుగుతున్నాం. కాకపోతే టెక్నికల్గా చూస్తే కర్మ ఏంటి అంటే అది గణిత శాస్త్రం. మళ్ళీ ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ద బ్లడీ మ్యాథ్. కాలం ఏ, కాలం బి, టాలీ, అకౌంటింగ్, అంతే కదా. ఇప్పుడు అది చెప్పడం ఒక స్పిరిచువల్ విధానంగా చెప్పడం జరిగింది, కానీ అంటే మన అండర్స్టాండింగ్లో చాలా రీసెంట్గా వీళ్ళు సైంటిఫిక్ పేపర్ తీసి అదే పెట్టారు మళ్ళీ బయట. వాళ్ళు డిస్కవర్ చేసింది ఏంటంటే ఎనర్జీ అనేది అది జస్ట్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తుంది, ఆ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తుంది, కానీ ఎప్పుడు అది క్రియేట్ కాదు, అది డిస్ట్రాయ్ కాదు. ఒక దగ్గర ఒక సందులో ఒక మూలలో ఎనర్జీ క్రియేట్ అయింది అంటే దాని అర్థం ఇంకో సందులో ఇంకో మూలలో దాని లెక్క సరిపడేటట్టు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయ్యేటట్టు అక్కడ ఇంకేదో మింగుతుంది. సో ఒక స్టేట్ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారుతూనే ఉంటుంది, కానీ ఎప్పుడు సడన్గా క్రియేట్ కాదు, ఎప్పుడు డిస్ట్రాయ్ కాదు. అంటే దగ్గర ఎనర్జీ, వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ ఇవన్నిటికీ కూడా అలాంటి రిలేషన్షిప్పే ఉంది. ఇవన్నీ ఇంటర్ డిపెండెంట్ ఉంటాయి. సో నాకు తెలిసి మహా అంటే అది చూసే విధానం, చూసే కోణంకి వెళ్ళి ఉంటుంది. ఓ కోణం నుంచి వైబ్రేషన్ అంటాం, వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది. ఇంకో కోణంకి వెళ్ళి ఫ్రీక్వెన్సీ లాగా అనిపిస్తుంది. ఇంకో కోణంకి వెళ్ళి దాన్ని ఎనర్జీ లాగా రిప్రజెంట్ చేస్తున్నాము, లేకపోతే ఎనర్జీ రూపంలో దాని గురించి మాట్లాడుతున్నాము. అలానే కర్మ కూడా లెక్క డొక్క ఉంటుంది, దాని గణితం దానికే ఉంటుంది. 1+1+1+1 లాగా ఆ లెక్క ఉంటుందా దాన్ని, లేదా ఏమైనా ఫిబొనాచి టైప్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఉంటుందా దాంట్లో, ఆ గణితంలో? హూ నోస్. వెర్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. రియలా కాదా అనేది అదే, ఇట్ డిపెండ్స్ ఆన్ నీ డెఫినేషన్. అండ్ నువ్వు దాన్ని ఎంత స్ట్రిక్ట్గా ఓన్లీ స్పిరిచువల్ టర్మ్స్లోనే, ఓన్లీ మంచి చెడు ఈ టర్మ్స్లో ఆలోచిస్తున్నావు దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అంత టైట్గా అంత స్ట్రిక్ట్గా ఉంటుందని నేనైతే అనుకోను. నా ఉద్దేశంలో ఇది కొంచెం యూనివర్సల్ కాన్సెప్ట్ కాబట్టి చాలా బ్రాడ్ ఉంటుంది దాని అప్లికేషన్. మంచి చెడులాగా ఉండదు, ప్లస్ మైనస్లో ఉంటుంది. అది నా ఉద్దేశం. బట్ యాజ్ ఆల్వేస్ గిరిజ రాసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ రాసినందుకు ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, సో దట్ వాస్ గుడ్. నెక్స్ట్ మనకు రాసింది Jyoti. హలో బోగస్ అండ్ బ్రూట్. Just completed listening to the eye-opening podcast on Game Changer. Abba. I'm blown away with the overflowing positivity you uncovered in this gem. Of course, Jyoti, that's what we do. మేము ప్రొఫెషనల్స్. మేము గేమ్ చేంజర్ లాంటి సినిమాలో కూడా మేము పాజిటివిటీ అసలు ఎపిసోడ్ అంతా పాజిటివిటీ నింపేశాము. ఇండస్ట్రీ వింటున్నారా? ఇంకెవరైనా ఏ రివ్యూవర్స్ అయినా ఈ పని చేస్తున్నారా? బాబా ఇంత పాజిటివిటీ ఇట్స్ ఇంపాసిబుల్ అన్నారు ఎక్స్పర్ట్స్. 9 out of 10 ఎక్స్పర్ట్స్ ఒప్పుకోలేదు, ఇది కుదరదు అన్నారు. కొట్టుకొని వచ్చారు గొంతు వీసుకొని, బాడీలు పడున్నాయి అక్కడే. ఒకటి మిగిలాడు, అఫ్ కోర్స్ వాడు ఒప్పుకున్నాడు. సో హీ సర్వైవ్డ్. బట్ జ్యోతి కంటిన్యూస్. I felt so guilty for missing all this and can't stop admiring on what you both uncovered. Wow, ఇది చెత్త సినిమా ఛీ అని ఫీల్ అయినందుకు నాకు చాలా సిగ్గేసింది. వేయాలి మరి, బట్ దట్స్ గుడ్. అట్లా ఒప్పుకుంటున్నావు చూడు జ్యోతి, నువ్వు ఓపెన్గా అందరి ముందు. దిస్ ఇస్ ప్రొఫెషనలిజం. సో బాత్రూమ్ గోడ మీద నువ్వు మొదలుగా జ్యోతి హేట్స్ గేమ్ చేంజర్ అని బరికావు. ఈ తప్పుని, ఈ మహాపాపాన్ని సరిదిద్దుతావని వెళ్ళి మళ్ళీ జ్యోతి హార్ట్ సింబల్ ఆరో మార్క్ పక్కన గేమ్ చేంజర్ అని బరికొస్తావని ఆశిస్తున్నాం. బట్ జ్యోతి కంటిన్యూస్. థ్యాంక్స్ ఫర్ ది ఎన్లైటన్మెంట్ అండ్ లాఫ్స్ మచ్ నీడెడ్ ఆన్ బోరింగ్ మండే అట్ వర్క్. అఫ్ కోర్స్, అందుకే ఇక్కడ ఉన్నాం మేము. ఈ వర్క్ డేలు, వీక్ డేలు, కమ్యూట్లు ఇది మెల్లగా లోపల నుంచి తినేస్తున్నట్టు ఉంటుంది.
అంతేగా. జ్యోతి కంటిన్యూస్, లవ్ 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 యువర్ పాడ్కాస్ట్. 3 సార్లు లవ్ అన్నావంటే స్పెషల్ గెస్ట్ ని కూడా ఇంక్లూడ్ చేశాను. ఓ బా, సో స్వీట్. కొంచెం గ్యాప్ వచ్చింది, బ్యాక్ టు బ్యాక్ విని క్యాచింగ్ అప్. స్పాట్ ఆన్ విత్ పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్. నౌ ఆన్ టు డాకు మహారాజ్. కీప్ రాకింగ్ గైస్. థ్యాంక్ యూ. సమాప్తం. ఈ మెసేజ్ ఎండింగ్ లో పంచ్ ఇవ్వలేదు కదా అనుకుంటారు, కానీ ఇచ్చింది. డాకు మహారాజ్ అనేది. దట్స్ ఎనఫ్. దట్ ఈస్ ఎ పంచ్ బై ఇట్ సెల్ఫ్. ఇన్ అండ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ డాకు మహారాజ్ అనే పదమే ఒక పంచ్. సో లెట్స్ మూవ్ ఆన్. యాజ్ ఆల్వేస్ జ్యోతి రాసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మనకు రాసింది రఫీ. షార్ట్ అండ్ స్వీట్ రఫీ. ప్లీజ్ ట్రాన్స్లేట్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టైటిల్ ఇన్ హైదరాబాదీ లాంగ్వేజ్. ఓకే. తబ్కి అబ్కి కబ్కి క్యాకి. థ్యాంక్స్ రఫీ. చాలా కీలకమైన ప్రశ్న అడిగాను ఇన్ దీస్ ట్రబుల్ టైమ్స్. నెక్స్ట్ మనకు రాసింది అమృత. నమస్కారం బ్రూట్ గారు, బోగస్ గారు. చాలా రోజులైంది మీకు ఇలా రాసి. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. అబ్బబ్బబ్బా, ఇట్స్ అ ప్రొఫెషనల్ ఎక్స్క్యూజ్, బట్ ఐ కెన్ రెస్పెక్ట్ ఇట్. ఐ కెన్ ఇస్తా బిగ్రజింగ్లీ రెస్పెక్ట్ ఫ్రమ్ అ డిస్టెన్స్. అమృత గారు, తండేల్ రివ్యూ పాడ్కాస్ట్ విన్నాను రీసెంట్గా. నేను ఆ మూవీకి ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు ఆ లవ్ స్టోరీ చాలా ఆర్టిఫిషియల్గా ఉందని చెప్తే నన్ను తిట్టింది, నీకు టేస్ట్ లేదు అని. నౌ ఐఎమ్ సూపర్ గ్లాడ్ నాకు మాత్రమే కాదు మీకు కూడా అలాగే అనిపించింది అని. మీ పాడ్కాస్ట్ తనకి షేర్ చేశాను వినమని చెప్పి. ఇలాంటి పనులు తైగా పాడ్కాస్ట్లు షేర్ చేయాలి అంటే ఇది మీ ఫ్రెండ్షిప్లో, మీ అనుబంధంలో అది ఒక మైల్ రాయి. అక్కడి నుంచి రోడ్ 2 వైపులు వెళ్తుంది. అది విన్నాక వాళ్ళ రియాక్షన్ బట్టి అస్సలు వాళ్ళను ఉంచాలా మమ్మల్ని ఉంచాలా అనేది ఒక ప్రశ్న ఏర్పడుతుంది మీ మైండ్లో. ఇలాంటి సందర్భాన్ని దాటి వచ్చినవాడు మా థైగ్యాపర్ సందీప్ అని ఒకడు ఉండేవాడు ఒకప్పుడు. మాకు రాసి కూడా చెప్పాడు, మీ పాడ్కాస్ట్ వల్ల నా దోస్తులు ఎంత చిల్లరగా నాకు అర్థమైంది అని చెప్పి రాశాడు. ఒకసారి రాశాడు, 2 సార్లు రాశాడు, అంతే. తర్వాత మళ్ళీ కనపడలే, వినపడలే. ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అంటే సందీప్ వాడి ఫ్రెండ్స్ని ఏమైనా చేసి అథారిటీస్ నుంచి పారిపోయాడా, లేదా సందీప్ని వాళ్ళ దోస్తులు ఏమైనా చేసి అథారిటీస్ నుంచి పారిపోయారా? అటువైపు నుంచి ఇంకా సమాచారం ఏమి అందలేదు. కాబట్టి అమృత, చాలా పెద్ద స్టెప్ తీసుకున్నావు నీ ఫ్రెండ్తో. నీ ఫ్రెండ్షిప్ ప్రయాణంలో, అనుకోని ప్రయాణంలో ఇదొక మైల్ రాయి. అమృత కంటిన్యూస్. రీసెంట్గా వస్తున్న తెలుగు సినిమాల్లో ఎలా ఉన్నా మీ రివ్యూలు మాత్రం అన్ని హిట్టే. బాబా, థ్యాంక్ యూ. సినిమాలు రిపీట్లో చూసే ధైర్యం చేయలేము కానీ మీ రివ్యూస్ మాత్రం ఎన్నిసార్లైనా వినొచ్చు. ఆహాహా, అసలు బా, స్పర్శ, ద టచ్, ఇండస్ట్రీ. వింటున్నారా? మా రివ్యూల వల్ల మీ కళాఖండాలు చూడ్డమే కాకుండా మీ కళాఖండాల మీద స్పందించిన మా రివ్యూలని మళ్ళీ మళ్ళీ వినచ్చంటున్నారే. వింటున్నారా? ప్లీజ్ మీరు అంత లాంగ్ బ్రేక్స్ తీసుకోకండి. ఫైనల్గా మమ్మల్ని ఎప్పుడు ఇలాగే నవ్విస్తూ ఉంటారని కోరుకుంటున్నా. ఓ ప్రొఫెషనల్ థైగ్యాపర్. ప్రొఫెషనల్ అయితే నువ్వు పక్కా ప్రొఫెషనలే, అందులో సందేహమే లేదు. సర్టిఫికేట్, ఫ్రేమ్, లామినేట్, బాండ్ పేపర్, ఎంబాస్. అమృత, రాసినందుకు చాలా థ్యాంక్స్. కొంచెం గ్యాప్ వచ్చి రాసిన, పంచ్తో రాసావు, స్పర్శతో రాసావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు రాసింది ప్రణీత్ ఎస్. Hello boys. Firstly, thanks for doing Animal. Yeah, I wanted to request this through Patreon, but I got so busy. Machpoya pratisari. Ippudu kuda I'm talking about this very late. Episode వచ్చి more than 10 days అయిపోయింది. But I wanted to gather my thoughts well and then speak. Pranithas, మొదలుగా you're welcome. మొత్తానికి నీకు ఎప్పటి నుంచో కావాల్సిన యానిమల్ ఎపిసోడ్ వచ్చేసింది. ఇంకోటి, I wanted to gather my thoughts well and then speak అన్నావు కదా. What a line. What a thought. ప్రతిసారి మాట్లాడే ముందు, రాసే ముందు ఆ టైం తీసుకోవడం చాలా ముఖ్యం. సో I appreciate your ethics. ప్రణీత్ కంటిన్యూస్. ఫస్ట్లీ, నేను ఫస్ట్ టైం ఈ మూవీ చూసినప్పుడు నాకు పెద్దగా ఎక్కలేదు. నాట్ బికాస్ ఆఫ్ ద ఫెమినిజం థింగ్, బట్ నాకు లాజిక్ లేదు చాలా సీన్స్కి అనిపించిండే. సందీప్ ప్రమోటెడ్ టు బి అ క్రైమ్ డ్రామా, సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సత్య స్టైల్ ఆఫ్ ఫిల్మ్. బట్ చాలా రోజుల తర్వాత వెన్ ఐ రీవాచ్ దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ ఇది మొత్తం వేరే పిఓవిలో తీసిన మూవీ అని. ఐ రియలీ లవ్డ్ యువర్ అనాలిసిస్ ఆఫ్ దిస్ మూవీ. మోర్ దెన్ ద మూవీ, I feel the way you dealt with the masculine part of it
I had the exact same thoughts. చాలా ఎపిసోడ్స్ సిమిలర్ ఒపీనియన్స్ అబౌట్ ద మూవీ రావచ్చు, లేదంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. బట్ ఐ గెస్ దిస్ ఇస్ స్పెషల్. వాట్ యూ గైస్ డిస్కస్డ్ ఇన్ ద పాడ్కాస్ట్ అబౌట్ ద బ్రదర్హుడ్, ద ఫ్యామిలీ, బీయింగ్ అ గో గెటర్, ఎవ్రీథింగ్. This is something I really want myself to be, which I've been practicing for a while. And I guess this podcast can be a check for me whenever I lose perspective. నాకు ఇది ఒక గైడ్ లా పనిచేస్తుంది అని నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నా. Finally, sorry I couldn't do my Patreon for this. I will surely sponsor an episode. I have a couple of movie ideas. Telugu movies so you don't have to break your rules again. So I will finalize one and sponsor a podcast soon. I wish you guys do an open bathroom soon. I want to know your reply to this message. Okay. Pranith, great message. మొదటిసారి చూసినప్పుడు ఎక్కలేదు అన్నావు. ఇట్స్ అ క్లాసిక్ కామెంట్ ప్రణీత్. కొన్ని సినిమాలు ఉంటాయి, అవి రోజు తినే ఇడ్లీ, రోజు తినే ఉప్మా, దోశ మధ్యలో సడన్గా ఒక కొత్త ఐటెం ఇట్లా పెట్టగానే కొంచెం మనము స్టన్ అవుతాం అట్లా కాసేపు. తర్వాత 2-3 ముద్దలు తిని ఓకే ఇదేదో బాగానే ఉంది కదా ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ రివ్యూలో కూడా నేను యాక్చువల్గా ఆ పాయింట్ చెప్పాను. అమెరికన్ సైకో ఎగ్జాంపుల్ తీసుకున్నా, మార్టిన్ స్కార్సెజీ, రాబర్ట్ డెనీరో సినిమాలు లాగా అవి ఫస్ట్ టైం వచ్చినప్పుడు జనాలకు ఎక్కలే. ఒక కొత్త జానర్ సృష్టించబడుతుంది సినిమాలో. ఈ సినిమా తర్వాత ఇలాంటి సినిమాలు ఇంకా వస్తాయి, ఈ సినిమా ఉదాహరణ తీసుకొని, లేకపోతే ఈ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి అనేది ఆబ్వియస్గా అప్పటి వాళ్ళకి తెలుసుండదు. వాళ్ళు లైవ్లో చూస్తున్నారు కాబట్టి. 2001 స్పేస్ ఆడిసీ, స్టాన్లీ క్యూబ్రిక్ది, దాంతో కూడా ఇదే అయింది. అదైతే థియేటర్లో వాకౌట్లు కొడుతుండే జనాలు భరించలేక. కానీ త్వరలోనే అది ఒక పిల్లర్ ఆఫ్ సినిమా అయిపోయింది. అది ఒక ఎస్పెషల్లీ సైఫైలో. సేమ్ ఇది కూడా అదే ఎఫెక్ట్. ఈ మొదటిసారి ఎక్కలేదు అనేది ఇది ఇలాంటి సినిమాలతో అవుతాయి. ఆయన తీసింది కూడా అదే చెప్తున్నా కదా, నేను ఎందుకన్నా అంటే జైల్లో వేయాలని ఇట్లాంటి వాళ్ళని. ఎక్కడ కూడా సందు వదలలేదు ఆడియన్స్కి. ఒక అన్సస్పెక్టింగ్ ఆడియన్స్, మొదటిసారి చూస్తున్న ఆడియన్స్కి కొత్తగా తీస్తున్నావు, ఆ కొత్తగా తీసిన దాంట్లో చాలా కుక్కి పెడుతున్నావు అన్నప్పుడు కొంచెం కూడా దయా కరుణ లేకుండా అలా 3.5 గంటలు కుక్కి పెడితే అది ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి 2 hours 45 minutes పాడ్కాస్ట్ ఎపిసోడ్, అది కూడా ఆడియో, వీడియో కూడా లేదు వాళ్ళ మొహాలు చూడడానికి. ఆడియో పాడ్కాస్ట్ వినే అనుభవం ఎట్లయితే ఉంటుందో నాకు తెలిసి దగ్గర అట్లానే ఉంటుంది. మనం ప్రొఫెషనల్స్ కాబట్టి ఆ ఎసెన్స్ టచ్ చేయాలి, తప్పదు. సందీప్ ప్రమోటెడ్ దిస్ యాజ్ అ క్రైమ్ డ్రామా అంటున్నాను. నేను ఇది ఎప్పుడు వినలేదు. ఒకవేళ ఇది నిజమైతే ఇట్స్ అగైన్ ఫనీ. ఈ సినిమా నాకు ఎంత ఫనీ అంటే ఒక యాంగిల్ నుంచి చూస్తే నిజంగా చాలా నవ్వు వస్తుంది. ఈ పాయింట్ కూడా నాకు ఇంకా నవ్వు వస్తుంది. డిస్క్లైమర్లో వీ డు నాట్ సపోర్ట్ గన్ వైలెన్స్ అని పెట్టడం, దట్ వాజ్ అ ఫనీ జోక్. దీన్ని క్రైమ్ డ్రామాలా ప్రమోట్ చేయడం కూడా ఇట్స్ అ ఫనీ జోక్ ఫర్ మీ. ఎందుకంటే ఇది ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా. ఇది మధ్యలో కొట్టుకుంటారు, గెలుకుంటారు, అదంతా ఓకే, కానీ ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా. ఇట్స్ ఆల్ అబౌట్ లవింగ్ ఎ ఫ్యామిలీ. నీకు అనాలిసిస్ చాలా నచ్చింది మూవీది, దట్స్ గ్రేట్. మోర్ దెన్ ద మూవీ ఐ ఫీల్ ద వే యూ డెల్ట్ విత్ ద మ్యాస్కులిన్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నావు కదా. యాక్చువల్గా మోర్ దెన్ ద మూవీ అనడం ఫేర్ కాదు. ఎందుకంటే ఆ ఎపిసోడ్లో చెప్పిందంతా కూడా మ్యాస్కులినిటీ పార్ట్ గురించి అదంతా సినిమాలో ఉండే. అది పేపర్ మీద క్యారెక్టర్లను పెట్టారు, కథ పెట్టారు, డైలాగ్లు పెట్టారు, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ స్టోరీ తీసుకెళ్తున్నారు సినిమాలో. కానీ కొన్ని విషయాల మీద ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో వీడికి అర్థం అవుతుండదు. చూడు, రణబీర్కి ప్రతి ఒక్కడు ఎందుకు నా చుట్టుపక్కల వింత చేస్తున్నాడు, ఇన్స్టిగేట్ అంటావేంది, ట్రాక్ అంటావేంది, నువ్వు ట్రాక్ అనడం నాకు నచ్చలేదు, వాడు చెప్పడంలో తప్పేం లేదు, కరెక్టే. కాకపోతే దే మేడ్ ఇట్ ఎ పాయింట్ టు షో కి వాడు ఎటు తిరిగినా, ఒక శక్తి కపూర్ వదిలేస్తే ఎటు తిరిగినా ఎవడో ఒక్కడు ఏదో ఒకటి పుల్ల పెడుతున్నాడు, లేకపోతే కెలుగుతున్నాడు వాడిని. రాంగ్ పదం వాడి, రాంగ్ టైం, రాంగ్ వర్డ్, అట్లా ఏదో తప్పు పదాలు వాడి వాడిని కెలుగుతున్నట్టు చేస్తున్నారు. వాడి బీపీ రేజ్ చేపిస్తున్నారు. అండ్ వాడికి ఏమో అర్థం కావట్లేదు అంటే ఎందుకున్నారు వీళ్ళంతా ఇట్లా. అది ఉన్నది, అది పైన చెప్పలేదు సినిమాలో, కానీ ఆ ఎపిసోడ్లో చెప్పిందంతా ఆ సినిమా వల్లనే వచ్చింది. సో మోర్ దెన్ ద మూవీ అనడం అది ఫేర్ కాదు. ఎందుకంటే అదే కదా నాకు సర్ప్రైజింగ్ ఏమనిపించింది అంటే ఎంత కుక్కాడు అసలు ఈ సినిమాలో. చెప్తా, దారుణంగా కుక్కాడు, అధ్వానంగా కుక్కారు. ఇది ఒక టీం ఎవరైతే రాశారో చాలా కుక్కారు దీంట్లో. ఇంకా ఈ క్వాలిటీస్, బ్రదర్హుడ్, ఫ్యామిలీ, గో గెటర్, సంథింగ్ యూ వాంట్ టు బీ, సంథింగ్ యూ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ అ వైల్, ఇది చెప్పడం కూడా ఐ అప్రిషియేట్ దాట్. ఎందుకంటే యూఆర్ నాట్ అలోన్ ఇన్ దాట్. నాకు తెలిసి చాలా మంది సిమిలర్ కైండ్ ఆఫ్
జర్నీలో ఉన్నారు. అండ్ మేబీ వేరియింగ్ డిగ్రీస్లో ఆర్ డిఫరెంట్ ప్లేసెస్, ఏజ్ బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి. బట్ మోటామోటి సెంటిమెంట్ అయితే అదే చాలా మందికి ఉంటుంది, సేమ్ సెంటిమెంట్. ఇది నాకు గైడ్ లాగా పనిచేస్తుంది అన్నావు. యాక్చువల్గా అది వినడానికి కూడా చాలా గ్రాటిఫైయింగ్ ఉంది, అది చాలా వ్యాలిడేటింగ్ ఉంది మాకు. ఎందుకంటే ఇంగ్లీష్ పాడ్కాస్ట్ మేము చేసింది దానికోసమే. అది తెలుగులో ఆ టాపిక్స్ ఎందుకు మాట్లాడడం అంటే అది భాష దగ్గర బిస్కెట్ తింటాం. కొన్ని అది దగ్గర ఒక తెలుగిష్ పాడ్కాస్ట్ అయిపోతుంది. అది తెలుగు పాడ్కాస్ట్ అనడానికే ఉండదు. కానీ అలాంటి టాపిక్స్ తెలుగులో మాట్లాడితే దానికి ఒక అంటే అఫ్కోర్స్ బట్లర్ తెలుగులో మాట్లాడితే, తెలుగిష్లో మాట్లాడితే కూడా బాగానే ఉంటుంది. మేము మింగగలుగుతాము, ముక్కు మూసుకొని వినగలుగుతాము అంటే మేబీ వీ కెన్ డూ దట్. ఆ డైరెక్షన్లో పోవచ్చు. మేబీ పేట్రియాన్తో స్టార్ట్ చేయొచ్చు యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. అండ్ బై ద వే పేట్రియాన్ ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే, పేట్రియాన్లో ఉన్నదంతా పే వాల్డ్ కాదు. పేట్రియాన్లో మెజారిటీ కాంటెంట్ పేట్రియాన్లో ఎవరైతే ఫ్రీగా జాయిన్ అవుతారో వాళ్ళు కూడా చూడగలుగుతారు. మెల్లమెల్లగా కొంత కాంటెంట్ మాత్రం ఆ పే వాల్ వెనకాల పెట్టేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇండియాస్ గాట్ లేటెంట్ ఇష్యూ మీద ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లాగా సోలో పాడ్కాస్ట్ ఒకటి పెట్టాను. అలాంటివి కొంచెం అన్ఫిల్టర్డ్ ఉంటాయి అండ్ అవి టాపికల్ ఇష్యూస్, అవి ఎవర్ గ్రీన్ ఉండవు. కొంతకాలం తర్వాత ఆ స్పెసిఫిక్ సందర్భం అనేది గడిచిపోయి ఉంటుంది. సో అలాంటి కాంటెంట్ ఏదైతే ఉందో అది నేనేమనుకుంటున్నా అంటే రిలీజ్ చేసిన ఒక వారం రోజుల తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు దాన్ని పే వాల్ వెనకాల పెట్టేస్తాను. ఎందుకంటే అది జస్ట్ అట్లా బయట తేలుతుండడం నాకు అనవసరం అనిపిస్తుంది ఎక్కువసేపు. సో పెట్టినప్పుడు ఒక వారం రోజులు మేబీ ఉదాహరణ కోసం ఒక వారం రోజులు ఫ్రీగా పెట్టేసి తర్వాత ఏదైతే అన్ఫిల్టర్డ్ కాంటెంట్ ఉంటుందో, ఏదైతే ఫ్రాంక్ ఉంటుందో అవి ఒక 1 వీక్ తర్వాత మేబీ పే వాల్ వెనకాల పెట్టేయచ్చు. అండ్ ఎవరైతే పేట్రియాన్లో ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో అప్పుడు వాళ్ళకి ఆ మొత్తం ఆర్కైవ్ ఉంటుంది, ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నా ప్రస్తుతానికి. సో ఇలాంటి టాపిక్స్ మీద తెలుగిష్ నడుస్తుంది, ఇంట్రెస్ట్ ఉంది అంటే మాకు తప్పకుండా రాసి చెప్పండి. యానిమల్ ఎపిసోడ్లో నాకు తెలిసి ఒక టేస్ట్ వచ్చి ఉంటుంది, మీకు ఒక ట్రైలర్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా వల్ల కొన్ని డైరెక్షన్స్లో, కొన్ని టాపిక్స్లో కొంచెం మాట్లాడడం. సో నెక్స్ట్ ప్రణీత్ నువ్వేమన్నా అంటే సారీ ఐ కుడ్ డూ అ పేట్రియాన్ ఆన్ దిస్, నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు పేట్రియాన్ దానికి. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఒక ఆబ్లిగేషన్ లాగా కూడా అనుకోకు ఇప్పుడు ఇంకోటి స్పాన్సర్ చేయాల్సిందే అని లేదు. అది నీకు వీలుంటే, ఇంట్రెస్ట్ ఉంటే అంతే. అది మేమన్నది ఏంటంటే ప్రొఫెషనలిజం ప్రకారం మా ఎక్స్పెక్టేషన్ ఏముండే అంటే ఎవరైతే నీకు అంత గట్టిగా కావాల్సిన సినిమాని ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పాలి, ఒక అక్నాలెడ్జ్మెంట్ పోవాలి. దట్ ఈస్ ప్రొఫెషనలిజం. ఏదైనా ఎక్స్పెక్టేషన్ నీ దగ్గర నుంచి ఉంది అంటే అది. సో ప్రణీత్, రియలీ గుడ్ మెసేజ్. నీకు ఆ యానిమల్ ఎపిసోడ్ అంతా నచ్చడం కూడా చాలా సంతోషం. సో థ్యాంక్స్ ప్రణీత్ అగైన్ ఫర్ రైటింగ్. నెక్స్ట్ మనకు రాసింది ప్రతీక్. నమస్కారం బోగస్ అండ్ బ్రూట్. మొదలుగా పేట్రియాన్ పుణ్యం వలన మీరు రూల్ బ్రేక్ చేసి యానిమల్ చిత్రాన్ని చర్చించినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ ప్రతీక్. అలాగే పేట్రియాన్ క్రిష్కి ధన్యవాదాలు. అబ్బా, దిస్ ఈజ్ ఏ క్లాప్స్. ఇది వండర్ఫుల్, ఇది హార్ట్ టచింగ్. ఇట్లాంటి ప్రొఫెషనలిజం చూస్తే ఇది స్పర్శ. ఇది ఐడియాలజికల్ డిబేట్లో వెళ్లకుండా మీరు ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్ని ఇంత ప్రొఫెషనల్గా అనలైజ్ చేయడం చాలా నచ్చింది. థ్యాంక్స్ ప్రతీక్. కానీ ఐడియాలజికల్ దాంట్లో కూడా పోయినట్టు అనిపించింది నాకు. అందుకనే ఇది కలిసి అది కలిసి మొత్తానికి అది ఒక 2 hours 45 minutes ఎపిసోడ్ అయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అంత లాంగ్ వెళ్తుందని నిజంగా. కానీ అఫ్ కోర్స్ యాజ్ పర్ ప్రొఫెషనలిజం ఫిల్మ్ మేకింగ్ ఆ క్రాఫ్ట్ మీద తప్పకుండా పరిశీలించాల్సిందే, చర్చించాల్సిందే. అది కాకపోతే ఇది థైగ్యాప్ అవ్వలేదు. సో ప్రతీక్ కంటిన్యూస్. ఇంకా ఈ రివ్యూ రిక్వెస్ట్ పేట్రియాన్ నుంచే వస్తాయి, రావాలి కూడా. బాబా, వాట్ ఎ డైలాగ్, వాట్ ఎ థాట్. అందుకే ఎప్పుడు ఎవరైనా మీకు 2023లో థియేటర్స్లో వచ్చి ఆ తర్వాత ఆల్మోస్ట్ 2 సంవత్సరాల ఒక ప్రదీర్ఘమైన గ్యాప్ తర్వాత ఓటీటీలో వచ్చి లూజ్ మోషన్స్ ఉన్న వాళ్ళని కాన్స్టిపేట్ చేసిన, అలాగే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళని లూజ్ మోషన్స్ తెప్పించిన, నోట్లో షిట్ పాట్ అనే పదానికి సరిపడలేనంత గొప్ప సినిమా అని నిరూపించిన ఏజెంట్ అనే సినిమా గురించి డిస్కషన్ చేయమని అడుగుతారో అని వెయిట్ చేస్తున్నాను. ఆహా,
బాబా అసలు సాడిజం చూడండి. ఇండస్ట్రీ సాడిజం చూస్తున్నారా మీరు? ఏజెంట్ కోసం ఇంకెవరో స్పాన్సర్ చేస్తారని ఇక్కడ ప్రతీక్ ఎదురు చూస్తున్నాడు ముంబై నుంచి. ఇంకా ప్రదీర్ఘమైన గ్యాప్. థైగ్యాపర్స్ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు మీకు తెలియదు అంటే దిస్ గాయ్ ఇస్ మరాఠీ. ఎట్లా రాస్తున్నాడు చూడండి. ప్రతీక్ కంటిన్యూస్, నన్ను సాడెస్ట్ అనుకోకండి. టూ లేట్. నన్ను సాడెస్ట్ అనుకోకండి, మీకు పైసలు రావాలనే ఉద్దేశంతో ఇది అంటున్నాను అంతే. అఫ్ కోర్స్ ప్రతీక్, అఫ్ కోర్స్ ఐ నో మేము ఇది ప్రొఫెషనల్ టు ప్రొఫెషనల్ సింక్ అయిపోయినాం మనం. బట్ నీ థాట్ ప్రాసెస్ని చాలా ఎంత షాక్ అయిపోయినామంటే నీ థాట్ ప్రాసెస్తో అసలు స్వయంగా నేను వచ్చి ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నా. అండ్ ఇంకెంత షాక్ అయిపోయా అంటే బ్రూట్ స్వయంగా ఎపిసోడ్ నేను చెయ్యలేను అని అంత షాక్ అయిపోయాను అని చెప్పి వెళ్ళిపోయాడు, పారిపోయాడు ఎక్కడికో పటాంచరు. థ్యాంక్స్ అగైన్ ప్రతీక్ మళ్ళీ రాసినందుకు. పెద్ద గ్యాప్ రాలేదు, విచ్ ఇస్ గ్రేట్. రాస్తూనే ఉన్నావు, విచ్ ఇస్ గ్రేట్. అండ్ యానిమల్ ఎపిసోడ్ నీకు కూడా నచ్చింది. దట్ ఈస్ మళ్ళీ స్పర్శ. అది 2.5 గంటలు రికార్డ్ చేయడమే కాకుండా అంతంత కాంటెంట్ని ఎడిట్ చేయడంలో ఉంటుంది చూడండి అసలు. అబ్బా. సో యానిమల్ ఎపిసోడ్ ఇంతమందికి నచ్చింది అంటే ఇట్స్ వావ్, ఇట్స్ ఏ వండర్ఫుల్. మాకు థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు రాసింది అనానిమస్ అంటే అనామకుడు. ప్లీజ్ డోంట్ అనౌన్స్ మై నేమ్, లెట్ దిస్ బి అనానిమస్ యాజ్ యూ విష్. కానీ ఇలాంటి ఫిట్టింగ్లు ఏదైతే ఉంటే థైగ్యాపర్స్ మొదలుగా దాంతో మొదలు పెట్టండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అప్పుడప్పుడు మెసేజెస్లో లాస్ట్ లైను లేకపోతే 3 పారాగ్రాఫ్ల మధ్యలో ఒక చిన్న లైను ఇలా అరేంజ్ చేస్తే యాక్సిడెంట్స్ కెన్ హ్యాపెన్. సో అనానిమస్ ఏం రాస్తున్నాడంటే, జస్ట్ వాంటెడ్ టు సే ఐవ్ రియలీ బీన్ లవింగ్ ఆల్ ద రీసెంట్ ఎపిసోడ్స్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. I went through a breakup with my girlfriend this week. Oh no. అయ్యో అది కాదు, అది కూడా అప్లై అవ్వచ్చు కానీ ప్రొఫెషనలిజం అయితే ఇట్స్ ఎ సాడ్ మూమెంట్. చిన్న బ్రో అనానిమస్, ఇట్ సక్స్. I went through a breakup with my girlfriend this week and probably the only thing keeping me sane is your episodes. Thanks for existing. Wanted to send you this gratitude message. Thank you boys. Big hugs. I just want people to know how much difference you make in someone's life. Man. Anonymous, sanity కోసం మేమే దొరికినామంటే నీకు పరిస్థితులు ఎంతవరకు వచ్చినాయనేది తెలుస్తుంది. నీకిచ్చిన బిస్కెట్ ఎంత పెద్ద క్రీమ్ బిస్కెట్ అనేది అర్థమవుతుంది. కానీ బిగ్ హగ్స్ బ్యాక్ టు యూ బ్రదర్, రైట్ బ్యాక్ అట్ యూ. నీకు ఈ విధంగా కూడా పనికొస్తున్నందుకు చాలా చాలా సంతోషం. ఏది ఏం జరిగినా థైగ్యాప్ అయితే ఎప్పటికీ ఉంటుంది, టీఎఫ్ఐ లాగానే పడుంటుంది. అట్లా ఇట్స్ ఎ ప్రొఫెషనల్ స్టాంప్ ఆఫ్ గ్యారంటీ అది, ఎస్పెషల్లీ నీకోసం. నెక్స్ట్ టైం అది ఎప్పుడైనా కానీ న్యూ హైయర్ సీజన్ అప్పుడు, ఫ్రెష్ క్యాండిడేట్ సెలెక్షన్ అప్పుడు, డేటింగ్ అప్పుడు, మేబీ ఎపిసోడ్లో ముందు మాట్లాడుకున్నట్టే థైగ్యాప్ అనేది ఒక మంచి ఫిల్టరింగ్ మెకానిజం లాగా పనిచేస్తుందేమో. ఐ డోంట్ నో. దీన్ని క్లినికల్ ట్రయల్స్ బయట ఇట్లా పబ్లిక్లో టెస్టింగ్ ఎప్పుడు చేయలేదు. సో ఆ సందర్భం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మేబీ యూ క్యాన్, మేబీ నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చేమో, దీనికి ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పి. హూ నోస్, కొన్ని నిజాలు బయటపడతాయి. కానీ ఆల్ ఇన్ ఆల్ అనానిమస్, థ్యాంక్స్ ఫర్ రైటింగ్. అండ్ పేరు పక్కన పెట్టినా పర్వాలేదు, పేరు పక్కనే పెట్టాలి. ఎందుకంటే మెసేజ్ అలాంటిది, ఈ మెసేజ్ జనాలకు అందాలి అనే నీ ఉద్దేశం ఎంత గొప్పదో, చాలా మంచి ఉద్దేశం అది. ఐ అప్రిషియేట్ యువర్ ఎథిక్స్. ఈ పాసిబిలిటీ అందరు థైగ్యాపర్స్కి ఉన్నది. మీరు ఉదాహరణ ఇప్పుడే చూశారు. ఏ మెసేజ్ రాయాలని రాయొచ్చు, పేరు చెప్పొద్దు, అనానిమస్గా చదవండి అంటే ష్యూర్, వై నాట్, వాట్స్ ఇన్ అ నేమ్ అన్నాడు షేక్స్పియర్. ఆ తర్వాత ఏమయ్యాడు కానీ. బట్ అనానిమస్, థ్యాంక్స్ అగైన్ ఫర్ రైటింగ్. కీప్ వాకింగ్ బ్రదర్, వన్ డే అట్ ఎ టైమ్, ఇట్ విల్ ఆల్ బీ ఓకే. నెక్స్ట్ మనకు రాసింది ఇన్స్టాగ్రామ్ కామెంట్లో గౌతమ్ బాగా తెలివైన వాడు. గౌతమ్ ఏం రాస్తున్నాడంటే, థరోలీ ఎంజాయ్డ్ యువర్ టేక్ ఆన్ థండేల్. థండేల్, వీఆర్ బ్యాక్ టు థండేల్. అదేంటది, లవ్ స్టోరీ కోస్టల్ ఎడిషన్. ఎస్, థ్యాంక్స్ అభినవ్. Thoroughly enjoyed your take on Thandel, really in depth. I felt like I watched the movie myself, although I didn't. Hey, rules break chestundri ikkada. Your review really saved me there. Please keep up this public service towards us movie buffs. Samaptam. Gautam, you're very welcome.
సినిమా చూడకపోయినా ఇన్ డెప్త్ అన్నావు, అది అర్థం కావట్లేదు నాకు. సినిమా చూడకుండా అది డెప్తా, ఇన్ డెప్తా, అవుట్ ఆఫ్ డెప్తా అనేది ఎలా చెప్పగలరు? స్ట్రేంజ్. కానీ ఒకటైతే ఉన్నది గౌతమ్, సినిమా చూడకుండానే నీకు రివ్యూ అంతగా నచ్చింది అంటే ఆ పెయిన్, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ దరిద్రం, ఆ కంపు, ఆ జిడ్డు, ఆ భుజతలి కడిచుక్కతో వచ్చే ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, ఇది నువ్వు చూస్తే నీకు వేరే లెవెల్లో తగులుతుందని నా ఉద్దేశం. ఇది మై హంబుల్ ఒపీనియన్. అది తాగే పర్సన్ ఇంకెవరికైనా మీరు కూడా అగ్రి అవుతారా లేదా? మీరు గౌతమ్ చెప్పండి, రాసి చెప్పండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కామెంట్ పోస్ట్లో రాసాడు, లేదంటే మన ఓపెన్ బాత్రూమ్ ఎపిసోడ్ పోస్ట్లో కింద కామెంట్లో రాశాడు, అక్కడ రాయండి కావాలంటే. మీరేమనుకుంటున్నారు? సినిమా చూసి రివ్యూ వినవాళ్ళు, అవును ఇది నేను సినిమా చూడకుండానే రివ్యూ వినాల్సి ఉండే, అనవసరంగా సినిమా చూసి రివ్యూ విన్నాను అని మీకు అనిపిస్తే కూడా రాయండి. లేదు యాక్చువల్గా సినిమా చూసి సినిమాని భరిస్తే, దాన్ని చూసి బతికి బయట పడితే అప్పుడు ఈ రివ్యూ వింటే అస్సలు ఇట్ టచెస్ ద సోల్ అన్న ఉద్దేశం మీకు ఎవరికైనా ఉంటే మీరు కూడా రాసి చెప్పండి, కొంచెం తెలుస్తుంది మనకి అండ్ గౌతమ్కి కూడా. బట్ గౌతమ్, థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. ఆ రివ్యూ నీకు అంతగా నచ్చడం అనేది చాలా సంతోషం. కాకపోతే నువ్వు భుజతల్లి అక్కడ ఎంత సఫర్ అవుతుందో నువ్వు మిస్ అయిపోతున్నావు. నేను ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. కానీ భుజతల్లి సఫరింగ్ గౌతమ్. భుజతల్లి కోసం నువ్వు ఒక 9 గంటల సినిమా కూర్చొని చూడలేవా? మహా అంటే ఇట్లా 1 గంట అవగానే నీకు ఇంకో 12 గంటలు మిగులుతాయి. ఇట్స్ తెలియకుండానే అయిపోతుంది అట్లా జీవితం. బట్ థ్యాంక్స్ ఇస్ ఆల్వేస్ గౌతమ్. దాని మీద ఇంకో కామెంట్ రాశాడు షేక్. ఇప్పుడు పేట్రియాన్లో స్పాన్సర్ చేసి మలయాళం మూవీ రిక్వెస్ట్ చేస్తే రివ్యూ చేస్తారా? ఇప్పుడు మరి చేయాల్సి వస్తుంది కదా, మరి రూల్స్ మారినాయి. అఫ్ కోర్స్ అది ఎవ్రీథింగ్ ఈజ్ స్టార్ మార్క్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్ ఎవ్రీథింగ్ దెబ్బదా. సో అది ఏ సినిమానో దాన్ని బట్టి ఉండొచ్చు. స్పాన్సర్ చేశాక అగ్లీ సర్ప్రైజ్లు వద్దు అంటే ఏం పర్లేదు. ఒక మెసేజ్, నువ్వు ఇక్కడ ఉన్నావు, డిస్కార్డ్లో ఉన్నావు, ఎక్కడ ఉన్నా కానీ ఒక మెసేజ్ రాసి పెట్టు, ఈ సినిమా అనుకుంటున్నా మీరు చేస్తారా లేదా చెప్పండి అంటే ఓకే చేస్తాము అంటే అప్పుడు స్పాన్సర్ చేసి, దట్స్ ఇట్. మనం ఇదంతా మందే, మనం మేనేజ్ చేసేది ఇదంతా. సో దట్ వాస్ షేక్. థ్యాంక్స్ ఫర్ రైటింగ్ యాజ్ ఆల్వేస్. సో మొత్తానికి అంతటితో మెసేజెస్ అయితే అన్నీ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఏమైనా మిస్ అయితే తప్పకుండా గుర్తు చేయండి, ఏ ప్రాబ్లం లేదు, మళ్ళీ చదువుతాం. ద మోర్ ద మెరియర్. సో అదండి, ఇంకా ఇలానే మీతో పాటు ఎన్నెన్నో ముచ్చట్లు పెట్టుకోవాలనిపిస్తుంటుంది. కానీ అసలు సరే వస్తున్నా చూసా, మీరు బస్సు కదిలి చేస్తున్నాడు, అస్సలు టైం ఇవ్వరు లోడింగ్కి అన్లోడింగ్కి. ఆర్డర్ ఇస్తే వాడు చపాతీ చేయనీకే వాడు అరగంట తీసుకుంటాడు. అంతసేపట్లో బాత్రూమ్ పోవాలి, మెసేజెస్ చదవాలి, మళ్ళీ రావాలి, డిన్నర్ తినాలి, ఆ తర్వాత బస్సు ఎక్కాలి అంటే అసలు ఇది ఇంకేం చేస్తాం అంతే. సో అంతటితో ఓపెన్ బాత్రూమ్ సమాప్తం.